స్టార్ట్. సో జాగ్రత్త వినండి. మనం ఇప్పుడు వెనక నుంచి చేయబోతున్నాం. 75వ క్వశ్చన్ నుంచి వెనక నుంచి రాబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్ని వెనక నుంచి అన్ని కొంచెం ప్రాక్టికల్ పార్ట్. ఓకేనా? అంటే మీకు రెవెన్యూ రికాగ్నిషన్ లో కొంచెం ఏదైనా ప్రాక్టికల్ పార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఓకేనా? అవేంటో చూద్దాం. ఫస్ట్ 75th క్వశ్చన్. మీ ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. 75th క్వశ్చన్ ముందు చూడండి. A Limited is in the business of infrastructure and has two divisions under the same. ఏ బిజినెస్ లో ఉన్నామంట? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో ఉన్నాము. అండ్ హ్యాస్ 2 డివిజన్స్ అని చెప్పాడు. ఓకే. టోల్ రోడ్స్ ఒకటంట, విండ్ పవర్ ఒకటంట. ద బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ దీస్ బిజినెస్ అండ్ అండర్లయింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్. టోల్ ప్రాజెక్ట్ మనం ఏం చేస్తున్నాం చూడండి. ద కంపెనీ హ్యాస్, ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని కొత్తవే. అంటే మనం కాన్సెప్ట్ డిస్కస్ చేయకుండా క్వశ్చన్ లోకి వస్తుంది. ఓకేనా? సో దీంతో పాటు మనం చేయబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి. ద కంపెనీ హ్యాస్ కమెన్స్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ద కరెంట్ ఇయర్ and has incurred total expenses aggregating to 50 crores. మొత్తం కలిపి 50 కోట్లు ఖర్చు అయిందండి. ఓకేనా? యాజ్ ఆన్ 31st December వరకు. అండర్ ఐగ్యాప్ ద కంపెనీ హ్యాస్ రికార్డెడ్ సచ్ ఎక్స్పెన్సెస్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపిస్తుంది అంట. ఖర్చు అయింది కదా, ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపిస్తుంది. అసలు అగ్రిమెంట్ లో ఏం చెప్పామంటే టోటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి 100 కోట్లు అవ్వబోతుంది. ఫెయిర్ వాల్యూ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీస్ ఏమో 110 కోట్లు. టోటల్ క్యాష్ ఫ్లో గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్ అండర్ ద కన్సెషన్ అగ్రిమెంట్ ఇస్ 200 కోట్లు. తర్వాత ఇంకేం చెప్పాడు? ఫైనాన్స్ రెవెన్యూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ ఫేజ్ ఇస్ 15 crores. అదర్ ఇన్కమ్ రిలేట్స్ టు సర్వీసెస్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ ఫేజెస్. అంటే గవర్నమెంట్ మొత్తం 200 కోట్లు ఇస్తాను అన్నది. ఆ 200 కోట్ల ఫైనాన్స్ రెవెన్యూ ఎంత ఉంది, మిగతా ఏది ఉంది, అవన్నీ రకరకాల చెప్తున్నాను. అంటే కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కోసం 110 కోట్లు, కొంచెం ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంది 15 కోట్లు, మిగతా ఇన్కమ్ ఏమో నేను ఆపరేట్ చేస్తాను కదా, ఆ ఆపరేట్ చేసినందుకు కానీ నాకు ఎంత కొంత ఇస్తున్నారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టోల్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాసెస్ లో నడుస్తాయి? బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్, బిఓటి ప్రాసెస్. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అంటే ముందు నేను కడతాను రోడ్, నేనే ఆపరేట్ చేస్తాను. ఎప్పటి వరకు ఆపరేట్ చేస్తాను? నేను కట్టిన దానికి నాకు డబ్బులు రావాలి కదా, ఆ డబ్బులు రికవర్ చేసుకునే వరకు నేనే ఆపరేట్ చేస్తాను. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాను? గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అర్థమైందా? తర్వాత ఏం చెప్పాడు? ఫస్ట్ మనకు అది ఒక్కటే క్వశ్చన్ చూద్దాం. మనం ఈ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంది. వాట్ వుడ్ బి ద క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్వారా జబల్పూర్ టోల్ ప్రాజెక్ట్ యాజ్ పర్ అప్లికబుల్ ఇండియస్ ఏం చెప్తుంది? గివ్ బ్రీఫ్ రీజనింగ్ ఫర్ యువర్ చాయిస్. మనకు అది అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ నేను ఓన్లీ బిల్వాపూర్ దాని తాలూకా ఇది చెప్తాను, దాని తాలూకా అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా చెప్పేస్తాను. ఫస్ట్ దాని తాలూకా జాగ్రత్తగా. హియర్ ద ఆపరేటర్ హ్యాస్ ఎ కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఫ్రమ్ ద గ్రాంట్. అంతే కదా, ఆపరేటర్ ఎవరు? నేనే కదా ఆపరేట్ చేశాను. బిల్వాపూర్ నేనే కదా రోడ్ కన్స్ట్రక్ట్ చేసిన. నేను కాంట్రాక్చువల్ గా ఎంతో కొంత డబ్బులు తీసుకుంటాను గవర్నమెంట్ నుంచి. ద గ్రాంటర్ హ్యాస్ ఏ లిటిల్ ఇఫ్ ఎనీ డిస్క్రిషన్ టు అవాయిడ్ పేమెంట్, యూజువల్లీ బికాస్ ద అగ్రిమెంట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఆబ్వియస్లీ మా ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా అయినా కదా, చెప్పండి, అంతేనా కదా? ద ఆపరేటర్ హ్యాస్ అన్కండిషనల్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఇఫ్ ద గ్రాంటర్ కాంట్రాక్చువల్లీ గ్యారంటీస్ టు పే ద ఆపరేటర్. అటు ఏమంటాడు చూడు. ఇప్పుడు ఎక్కడ మనం దీని గురించి ఏమో చెప్పాడా? ఏం చెప్పలేదు, ఇంకెక్కడేం చెప్పలేదు, ఏం చెప్పలేదు. సో ఇది ఏమన్నాడు అంటే మొత్తం ఇక్కడ అంతా జస్ట్ వాడు ఏం చెప్తాడు? ఆపరేటర్ కి అన్కండిషనల్ రైట్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రోడ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కన్స్ట్రక్ట్ చేసిన రోడ్డు కానీ ఎంత కొంత డబ్బులు తీసుకోవచ్చు. హెన్స్ ఆపరేటర్ రికాగ్నైజెస్ ఏ ఫైనాన్షియల్ అసెట్ టు ద ఎక్స్టెంట్ ఇట్ హ్యాస్ ఎ కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ క్యాష్. మీరు ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేశారు. రోడ్డు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలి? గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు మీకు తీసుకునే అధికారం మీకు ఉందా లేదా? ఉంది. మీకు కాంట్రాక్చువల్ రైట్ ఉంది, అవతల వాడికి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది. ఈ రావాల్సినవి కూడా అమౌంట్ రూపంలోనే కదా రావాలి, సర్వీసెస్ రూపంలో, గూడ్స్ రూపంలో కాదు కదా. దీన్ని మనం ఏమంటాం అప్పుడు? ఫైనాన్షియల్ అసెట్ అంటామని చదువుకున్నామా లేదా? సో నేను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు నీకు ఫైనాన్షియల్ అసెట్ లాగా చూపించచ్చా లేదా? డెటార్ కదా, అంతేనా కాదు? ఎంట్రీస్ చూపిస్తాను చూడు. ఫస్ట్ నేను కన్స్ట్రక్షన్ పూర్తయిన వెంటనే నేను ఏం చేస్తాను చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్ టు కన్స్ట్రక్షన్ రెవెన్యూ. ఆడే చెప్పాడు కదా, కన్స్ట్రక్షన్ సంబంధించిన రెవెన్యూ ఎంత ఉందని చెప్పాడు. 110 కోట్లైనా కదా, చెప్పండి, అవునా కదా? ఆబ్వియస్లీ మరి నేను కన్స్ట్రక్షన్ కోసం ఖర్చు పెట్టానా లేదా చెప్పండి? త్రూ అవుట్ ద ఫేజ్ అంతా కలిపి కన్స్ట్రక్షన్ ఖర్చులన్నీ ఎలా వెళ్తాయి చెప్పండి? కాస్ట్ టు బ్యాంక్. అదే కదా నా డిఫరెన్స్ కదా. రాయొచ్చు. ఫైనాన్షియల్ అసెట్ అంటే గవర్నమెంట్ పేరు అయితే గవర్నమెంట్ పేరు, డెటార్స్ అయితే డెటార్స్, ఏదో ఒకటి ఫైనాన్షియల్ అసెటే కదా అది, ఫైనాన్షియల్ అసెట్. తర్వాత చూడండి, ఇదంతా ఇప్పుడు స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు మనం ఎంట్రీలు వేసుకునే విధానం ఇది.
కన్స్ట్రక్షన్ జరిగినంత సేపు మనం ఎంట్రీలు ఇలా వేస్తాం, అంతేనా? ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతాయి. ఆపరేషన్స్ అంటే ఏంటి? వన్స్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డే టు డే ఆపరేషన్స్ అన్ని జరుగుతున్నాయా లేదా చెప్పండి. డే టు డే ఆపరేషన్స్ జరిగేటప్పుడు వీడి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రూపంలో మనకు మెల్లమెల్లగా వస్తున్న మొత్తం ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత? 15 కోట్లు అని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంట్రీ ఏంటో చెప్పండి. మీరు నాకు చెప్పండి, డెటార్స్ నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ రికాగ్నైజ్ చేయమని చెప్పాను అంటే డెటార్స్ డెబిట్ అవుతుంది, మళ్ళీ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అవుతుందా లేదా చెప్పండి. ఎందుకంటే వాడు 100 కోట్లు ఇవ్వాలనుకోండి, 100 మీద ఇంట్రెస్ట్ కూడా ఆడికి యాడ్ అవుతుందా లేదా చెప్పండి. అదే కదా ఫైనాన్షియల్ అసెట్ కాన్సెప్ట్. అంటే ప్రెసెంట్ వాల్యూ చూపిస్తాము, రేపు పొద్దున్న ఎప్పుడో మనం రికవర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా లేదా? ఉంటది. దానికి ఎంట్రీ ఇదే కదా, ఫైనాన్షియల్ అసెట్ ఫైనాన్షియల్ రెవెన్యూ. అంతేనా కాదా చెప్పండి. మరి ఆబ్వియస్లీ తర్వాత ఇప్పుడు వరకు ఎంత ఇచ్చాడో చెప్పాడా? తర్వాత ఇంకేమైనా చెప్పాడు అందులో? ఫైనాన్స్ రెవెన్యూ చెప్పాడు. ఇది కాకుండా ఏదో ఇన్కమ్ ఉందని చెప్పాడా? ఇప్పుడు 200 కోట్లలో 110 కోట్లేమో కన్స్ట్రక్షన్ కోసం, 15 కోట్లేమో ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంకెంత మిగిలింది? 75 క్రోర్స్ మిగిలిందా లేదా చెప్పండి. ఈ 75 క్రోర్స్ దేనికని చెప్పాడు? ఆపరేషన్స్ ఫేజ్ లో నువ్వు కష్టపడినందుకు ఎంతో కొంత ఇస్తున్నారో లేదా చెప్పండి. మరి దీనికి ఎంట్రీ ఏంటి? జస్ట్ ఫైనాన్షియల్ అసెట్ రెవెన్యూ. ఇది కూడా ఇస్తారు, ఇంకివ్వలేదు అనుకుందాం, అంతేనా కదా. ఆబ్వియస్లీ మొత్తం కలిపి వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చినప్పటికి ఎంట్రీలు ఏం పడతాయి? బ్యాంక్ టు ఫైనాన్షియల్ అసెట్ 200 కోట్ల నుంచి 200 కోట్లు క్లోజ్. ఓకేనా కాదా చెప్పండి. అందరూ ఒకసారి చూసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తామో ఒకసారి చూడండి. ఒకసారి ఇది ఆపిగా. అరే మనోరు ఇది ఆపిరా మన. నేను ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, అరే నువ్వు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మీద రోడ్లు నడుపుతున్నావు. నేనేమంటున్నాను, ఈ రోడ్లు నువ్వు కన్స్ట్రక్ట్ చేసిన వెంటనే ఆబ్వియస్లీ నీకు డబ్బులు రికవర్ చేసుకోవడానికి రైట్ ఉందా లేదా? కాంట్రాక్చువల్ గా రైట్ ఉంది. ఈ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్బుల్ అయినా కాదా? ఎన్ఫోర్స్బుల్. అంటే 115 ప్రకారం కాంట్రాక్ట్ అయినా? గుర్తుందా మీకు 115 ప్రకారం కాంట్రాక్ట్ కవర్ కండిషన్లు ఉన్నాయి ఏంటో చెప్పండి. ఫస్ట్ క్లియర్ గా మాట్లాడుకోవాలి, అది ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి. క్లియర్ గా టర్మ్స్ అన్ని చెప్పుకోవాలా లేదా చెప్పండి. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో భాగంగా జరగాలి. అవతల వాడికి డబ్బులు ఇచ్చే ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెన్షన్ అంటే విల్లింగ్నెస్, కెపాసిటీ కూడా ఉండాలని చెప్పారా లేదా చెప్పండి. అంతేనా కదా? ఇవన్నీ మాట్లాడుకో, అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. కాంట్రాక్ట్ అయినా కదా? 115 ప్రకారం కాంట్రాక్ట్. కాకపోతే కాంట్రాక్ట్ ఎప్పుడు రికాగ్నైజ్ చేస్తాం మన రెవెన్యూని? ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ మీట్ అవుతాం అప్పుడే కదా రికాగ్నైజ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ సర్వీస్ పూర్తయిన తర్వాతే కదా మనం రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తాం, అంతేనా కదా చెప్పండి. అఫ్ కోర్స్ అగ్రిమెంట్ లో మనకు ఒకవేళ ఫేజెస్ లో తీసుకోవచ్చు ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు అదంతా. సో అన్ని కలిపి జస్ట్ జనరల్ గా ఎంట్రీ చెప్తారు, అన్ని కలిపి ఇదే కదా పడుతుంది ఫైనాన్షియల్ అసెట్ కన్స్ట్రక్షన్. ఆబ్వియస్లీ కన్స్ట్రక్షన్ జరిగినంత సేపు ఖర్చులకి ఇదే కదా ఎంట్రీ, అంతేనా కదా చెప్పండి. తర్వాత మనకి ఇంట్రెస్ట్ రెవెన్యూ వచ్చింది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తే ఎంట్రీ ఏంటి? ఫైనాన్షియల్ అసెట్ ఏదైతే వేసావో టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయినా కదా చెప్పండి. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పిఎన్ఎల్ వెళ్ళిపోతుంది తర్వాత. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఫైనాన్షియల్ అసెట్, మరి అదర్ ఇన్కమ్స్ ఏవో ఉన్నాయి కదా 75 కోట్లు, అది ఏంటో మనకు తెలియదురా, ఏం చెప్పలేదు. ఫైనాన్షియల్ అసెట్ 75 కోట్లు వేసుకోవచ్చు లేదా చెప్పండి అదర్ ఇన్కమ్స్. ఓకేనా కదా చెప్పండి. లాస్ట్ కి డబ్బులు వచ్చినప్పుడు బ్యాంక్ లో ఫైనాన్షియల్ అసెట్ క్లోజ్. అన్ని ఏ డబ్బులు రాలేదనుకుందా, అన్ని డబ్బులు ఒకేసారి వచ్చాయని అనుకుంటున్నాడు లాస్ట్ లో 200 కోట్లు. మొత్తం 200 కోట్ల బ్రేకప్ రా. 200లో 75 ఏంటి? అదేంటి అదర్ రెవెన్యూ. 115 ఏంటి? కన్స్ట్రక్షన్ సర్వీస్. 15 ఏంటి? ఇంట్రెస్ట్. ఈజీ అరే, ఏం లేదు ఇలా కడితే గుడ్డు. ఓకేనా కదా చెప్పండి. జనరల్ గా ఇలాంటివి చూసేటప్పుడు ఫైనాన్షియల్ అసెట్ అని మెన్షన్ చేస్తాం. అంటే డెటార్స్ అని రాసుకోవచ్చు, తప్పేం లేదు, అందులో తప్పేం లేదు. ఫైనాన్షియల్ అసెట్ డెటార్స్ అంటే ఫైనాన్షియల్ అసెటే కదా. ఏ ఫైనాన్షియల్ అసెట్ అయితే ఫైనాన్షియల్ అసెట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని వర్డింగ్స్ కి ఆన్సర్లు పడుతున్నాయి కాబట్టి అంతే తప్ప లాజికల్ గా అదే కదా మరి దాని లాజిక్. డబ్బులు అదే. ఓవరాల్ గా నీ డబ్బులు రికవర్ అయ్యే ప్రతిసారి బ్యాంక్ టు ఫైనాన్షియల్ అసెట్, బ్యాంక్ టు ఫైనాన్షియల్ అసెట్, బ్యాంక్ టు ఫైనాన్షియల్ అసెట్. నీకు వచ్చిన డబ్బులు అలాగ 200 కోట్లు అయినంత వరకు అలాగే పడుతుంది. ఎప్పుడైతే నీ 200 కోట్లు నీకు వచ్చేస్తుందో వెంటనే నువ్వేం చేస్తావు? వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినట్టే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తావు, క్లోజ్. నీ 200 కోట్లు ఇలాగే కదా వస్తాయి, టోల్స్ రూపంలో తీసుకుంటావు జనాల దగ్గర నుంచి, ఇలా వస్తాయి. ఓకేనా కదా చెప్పండి. క్లియరా? ఒకసారి చూడండి. ఇదిగో, అంటే ఇదైతే తేడా ఉంచండి. ఇదేమో గవర్నమెంట్ ఇచ్చేస్తుందంట టోల్ ప్రాజెక్ట్ కి, ఈ టోల్ ప్రాజెక్ట్ ఏమో మనకే కలెక్ట్ చేసుకోమని చెప్పింది. ఇక్కడ ఫస్ట్ టోల్ ప్రాజెక్ట్ ఏమో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అని అనుకున్నామా? కాదంట. ఫస్ట్ టోల్ ప్రాజెక్ట్ టోటల్ క్యాష్ లో ఎవరు ఇస్తానని చెప్పారు? గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది. అందుకని డైరెక్ట్ ఒకటే ఎంట్రీ. తర్వాత కూడా మనం ఏం రోజువారీ ఎంట్రీలు వేసేలేదు. తర్వాత ఏంటి? కాకపోతే తర్వాత చూడండి, ద సెట్ కన్సెషన్ అగ్రిమెంట్ ఇస్ టోల్ బేస్డ్ ప్రాజెక్ట్ అండ్ ద కంపెనీ నీడ్స్ టు కలెక్ట్ ద టోల్ ఫ్రమ్ ద యూజర్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్ హైవే. నెక్స్ట్ క్వశ్చన్ అదే చూద్దాం, అది కూడా ఓకేనా.
ఇంకో అనదర్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రతో ఖర్చు ఎంత అంట 110 కోట్లంట. సేమ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత అంట 200 కోట్లంట. సేమ్ మిగతాదంతా టోల్ ఏమో జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. అంతేనా? ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎంట్రీస్ చూపిస్తాను, తర్వాత థియరీ పార్ట్ ఏముంటది కనుకోండి. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంట్రీ ఏమైనా మారిపోద్దా? మనం పెట్టే ఖర్చు ఏమైనా మారుతుందా? ఇప్పుడు 200 కోట్లు మీకు డబ్బులు రావాలి కదా, అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, ఫైనాన్షియల్ అసెట్ అని చూపిస్తాం. ఎందుకు? ఒక డెటార్ ఉన్నాడు, అంతేనా కాదు. ఇక్కడ మీకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. ఎవరిస్తారు డబ్బులు? యూజర్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే రైట్ నీకుంది. ఈ రైట్ ని నేను ఏమనొచ్చు చెప్పండి? ఇంటాంజిబుల్ అసెట్ అనొచ్చా లేదు? ఆలోచించండి. ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటి? కంటికి కనిపించదు. కాంట్రాక్చువల్ గా దాని నుంచి క్యాష్ ఫ్లోస్ రికవర్ చేసుకునే అధికారం నీకు మాత్రమే ఉంటది. నువ్వు ఇంకెవరినైనా రిస్ట్రిక్ట్ చేయొచ్చా లేదా చెప్పండి? హ్యాపీగా చేయొచ్చు. ఏంట్రా ఇది నాకు పొద్దున్న నుంచి తగ్గుతుంది. అయిపోయిందేంటి? ఫోన్ లో వస్తుందా? ఏదేది? కాదు, మమ్మీకి తెలియదు. అది అవుతుంది. ఇంటర్నెట్ ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఈ ఎంట్రీ అయినా మారుతుందా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత? మీకు కలెక్ట్ చేసుకునే అధికారం వచ్చిందా లేదా చెప్పండి? అధికారానికి ఎంట్రీ ఏం వేస్తున్నాం? ఇంటాంజిబుల్ అసెట్. ఇది ఫైనాన్షియల్ అసెట్ కాదు, ఇంటాంజిబుల్ అసెట్. ఓకేనా? తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఆపరేషన్ జరుగుతున్నంత సేపు ఈ ఇంటాంజిబుల్ అసెట్ ఒకటి క్రియేట్ చేశావు కదా, ఇది ఎప్పటికప్పుడు ఏం చేయాలి చెప్పండి? అమార్టైజేషన్ రూపంలో నీ జీవితకాలం మొత్తం కలిపి 200 కోట్లు అలాగ 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 పిఎన్ఎల్కి వెళ్తుందా లేదా చెప్పండి? అంతేనా కాదా? మరి నీకు డబ్బులు ఎప్పటికప్పుడు వస్తాయి కదా. డబ్బులు డబ్బులు ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు ఆపరేషన్ ఫేజ్ లో డబ్బులు వచ్చాయి అనుకోండి ఒకవేళ, దానికి బ్యాంక్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్ ఆపరేషన్ ఫేజ్ లో వస్తాయి. దీనికి ఆల్రెడీ రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తాం. ఇంకేమున్నాయి? కన్నా అయిపోయినట్టే కదా. అయిపోయినట్టు. ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయి. అమౌంట్ అదే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అమౌంట్ ఏమి వేయలేదు మనం. ఆడ అదే చెప్తున్నాను అమౌంట్. నీకు పీపీ ఫైనాన్షియల్ అసెట్ అవుద్ది. అదే ఫైనాన్షియల్ అసెట్ అవుద్దా అవదు? ఫైనాన్షియల్ అసెట్ అవుద్దా అవదు? ఎందుకు అవ్వదు? సేమ్ ఇదేంటి? ఇది అసెట్టే కదా. అల్టిమేట్ గా అసెట్ అయినా కాదా? ఇంటాంజిబుల్ అసెట్స్ అన్ని నీ లెక్క ప్రకారం ఏమవ్వాలి? ఇప్పుడు నీ లెక్క ప్రకారం పీపీ కూడా ఏమవ్వాలి? ఆ అసెట్ నుంచే క్యాష్ జనరేట్ చేస్తావు. ఫైనాన్షియల్ అసెట్ ఏం చెప్తుంది అంటే, దాన్ని నువ్వేం కష్టపడక్కర్లేదు, దాని డబ్బులు అలాగ వచ్చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్, నేను ఏమి చేయను, కూర్చుంటాను, నా డబ్బులు నాకు ఎప్పటికైనా తెచ్చేస్తాడు. క్రెడిటార్స్, నేను ఏం చేయను, ఎప్పటికైనా ఇవ్వాలా లేదా? ఫైనాన్షియల్ లయబిలిటీ. కానీ ఇంటాంజిబుల్ అసెట్ ఇది, నేను వెళ్ళి కలెక్ట్ చేయాలా లేదా చెప్పండి? నీకు ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే గానీ నీకు రాదు. ఇంటాంజిబుల్ అసెట్ కూడా అంతే, యూజ్ చేసుకోవాలి ఆ అసెట్ ని. యూజ్ చేసుకుంటేనే కదా కలెక్ట్ చేసుకుంటావు. అదే డిఫరెన్స్. సింపుల్ రా. నీకు అన్ని అసెట్ లో కవర్ అయ్యేవి మళ్ళీ వేరే స్టాండర్డ్స్ లో కవర్ అయ్యేవి దీంట్లో లాకూడదు. అంతే. ఇన్వెంటరీస్ లో కవర్ అయ్యేది ఇన్వెంటరీస్ కి వెళ్ళిపోతుంది. పీపీఈ వెళ్ళిపోద్ది. ఇంటాంజిబుల్ అసెట్ ఇంటాంజిబుల్ అసెట్ కి వెళ్ళిపోద్ది. ఓకేనా కదా చెప్పండి? ఇక్కడ మనకి ఇంకేం డీటెయిల్స్ ఇవ్వలేదు యాక్చువల్ గా. సో ఇది ఇక్కడ చూడండి, అందుకే ఇది ఏం చెప్తున్నాడు చూడండి. హియర్ ద ఆపరేటర్ హ్యాస్ కాంట్రాక్చువల్ రైట్ టు చార్జ్ ద యూజర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. A right to charge users of public service is not an unconditional right to receive cash. అన్కండిషనల్ రైట్ కాదు, ఎందుకంటే కంటింజెంట్. ఎందుకంటే పబ్లిక్ వాడితే ఇస్తారు, లేకపోతే లేదు. పక్కా వచ్చేస్తుందా? కానీ ఇక్కడ ఏంటి? పక్కా గవర్నమెంట్ ఏం చేసింది? గ్యారంటీ ఇచ్చిందా లేదా చెప్పండి? అంతేనా కదా చెప్పండి? డిఫరెన్స్ ఉందా లేదా రెండింటికి? దేర్ఫోర్ ఆపరేటర్ షల్ రికాగ్నైజ్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్ కింద ముందు చూపించుకుంటాడు రైట్. ఓకేనా? అదేం చేస్తాడు? ప్రతి ఇయర్ అమౌంటైజ్ చేసుకుంటాడు. ఇప్పుడు నీకు ఎన్ని రోజులు నడుపుకోమని చెప్పాడు ఏమైనా? ఏం చెప్పలేదు అసలు. ఈ క్వశ్చన్ లోనే ఇంకా క్లారిటీ ఏం లేదు. ఎన్ని రోజులు నడపాలి ఏమైనా చెప్పుంటే మనం ఏదైనా చేసి ఉండేవాళ్ళం. ఏం చెప్పడానికి లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అల్టిమేట్ గా చూడండి. ముందు ఇంటాంజిబుల్ అసెట్ రెవెన్యూ అని 200 కోట్లు వేసామా? అమౌంటైజేషన్ రూపంలో మళ్ళీ మొత్తం పిఎన్ఎల్ లో డెబిట్ సైడ్ వెళ్ళిపోతుందా? సో పిఎన్ఎల్ ఇది డెబిట్ వెళ్ళిపోతుంది, ఇది క్రెడిట్ వెళ్ళిపోతుందా? అవునా కదా చెప్పండి? మరి జనాల దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసుకున్నా అదే కదా నీకు రెవెన్యూ అవుతుంది. ఎంత కలెక్ట్ చేసాం, ఎన్ని ఇయర్స్ కలెక్ట్ చేసాం మనకు తెలియదు. అది అలా బ్యాంక్ కి రెవెన్యూ పడుతుంది.
ఓకేనా కదా? అయిపోయింది, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కాదా? అంటే మనకి ఏదైనా ఇచ్చి ఉంటే మనం ఏదైనా చేయడానికి రా, ఏం ఇవ్వలేదు కదా. క్లియర్? ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ చూడండి, ఇంటాంజిబుల్ అసెట్ టు రెవెన్యూ అనే ఇవ్వగలం, ఇంకేం ఆప్షన్ లేదు. మీరు నాకు చెప్పండి, ఇంటాంజిబుల్ అసెట్ డెబిట్ కొట్టాలి, క్రెడిట్ దేనికి కొడతారు? అటువంటి డబ్బులు ఇవ్వాలా? లేదు. ఎవరికి ఇంకా కొట్టడానికి ఏం లేదు, అంటే ఇది రెవెన్యూ కింద రికగ్నైజ్ చేసుకోవడం. ఎందుకు? నీకు ఒక నాన్ క్యాష్ కన్సిడరేషన్ వస్తుంది. ఎందుకు చెప్పండి? ఇప్పుడు డబ్బులు ఎప్పుడైనా కన్సిడరేషన్ ఎప్పుడైనా క్యాష్ రూపంలోనే రావాలని రూల్ ఉందా? నాన్ క్యాష్ కన్సిడరేషన్ వస్తే దాని తాలూకు ఫెయిర్ వాల్యూ అనేది రికగ్నైజ్ చేసుకుంటాం, ఇదే అది నాన్ క్యాష్ కన్సిడరేషన్. 200 కోట్ల ఆ ఇయర్ రెవెన్యూ కింద రికగ్నైజ్ చేస్తుంది. నేను చెప్పలేదు కదా, 200 కోట్ల ఆ ఇయర్ లో రికగ్నైజ్ చేసుకుంటాం. ఇంటాంజిబుల్ అసెట్ కింద అమార్టైజేషన్ ఎక్స్పెన్స్ కింద కొంచెం కొంచెం కింద డెబిట్ చేసుకుంటాం. ఇది ఎంత వస్తే అంత వెళ్తుంది. క్లియరా కదా చెప్పండి. ఓకేనా? మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదురా, ఇంకా ఉండుంటే ఏదైనా చేయడానికి. ఓకే, క్లియర్. 11th అదే చెప్తా. దీనికి ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, దీనికి ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఇంకోటి. ఆ, ఆ, ఆ. ఇక్కడ లేదు. సరే, థియరీ బుక్ ఓపెన్ చేయండి ఇప్పుడు ఒకసారి, దాని తాలూకు థియరీ బుక్ పేజ్ నెంబర్ చెప్పా. 196. ఇది లీజ్ ఇస్తుంది, ఇదేనా? ఒకసారి చూడండి. ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఇన్ విచ్ అన్ ఎంటిటీ ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ ద కస్టమర్, గవర్నమెంట్ జనరల్ గా, ఓకేనా, ఫర్ కన్స్ట్రక్టింగ్ అండ్ ఆపరేటింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోల్ రోడ్స్. అదే కదా మనం ఇప్పుడు చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేటెడ్ బై ఎంటిటీ ఫర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అయితే కాదు. అది అవ్వదు కదా, మంది కాదు ఇంకా అసెట్. అవునా కదా చెప్పండి. మనకి రైట్ టు రిసీవ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ క్యాష్, గవర్నమెంట్ నుంచి పక్కాగా అమౌంట్ వస్తుందంటే మీకు ఏం చెప్పాను, ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది కాబట్టి అది ఫైనాన్షియల్ అసెట్ అవుద్దా? అదేరా మీకు చెప్పాను కదా, డెటార్ అని కొట్టంటారు పర్లేదని చెప్పానా, అది కొట్టచ్చు. ఫైనాన్షియల్ అసెట్ సేల్స్. ఆబ్వియస్లీ ఇది ఏమవుతుందో చెప్పండి, అది మొత్తం ఎంట్రీలు రా, డైరెక్ట్ బట్టి కూడా ఎలాగేస్తారు రా. ఇప్పుడు నేను చూపించిన ఎంట్రీలు రా. ఓకేనా? ఇట్ సైడ్ చూడండి, సేమ్. ఇఫ్ ఎంటిటీ హాస్ రైట్ టు కలెక్ట్ టోల్ ఫ్రమ్ యూజర్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫస్ట్ మీకు ఏం చేయాలని చెప్పాను చెప్పండి, ఇంటాంజిబుల్ అసెట్ టు సేల్స్ అయినా, అవునా కదా, అమౌంటైజేషన్ టు ఇంటాంజిబుల్ అసెట్ అయినా, తర్వాత బ్యాంక్ టు సేల్స్ ఎంత అయ్యాలో మనకు తెలియదు, ఎంత వస్తే అంత డబ్బులు వేస్తాం. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? ఆ ప్రాబ్లం అది చెప్పానా, ఆడన్నీ అదే చెప్తాను. క్లియరా కాదా చెప్పండి. ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇలా చెప్పుంటే తీరి అసలు ఏం అర్థం కాదు, అసలు ఎందుకు రాత్రి చెప్పు. ఫైనాన్షియల్ అసెట్, అసెట్ కాదు. వచ్చాయి కదా క్యాష్ టు ఫైనాన్షియల్ అసెట్ అనేసి. రాదు. మరి అంతే కదా, 200 కోట్లు ఇచ్చిన తర్వాత ఇంకెందుకు ఎత్తాడు నీకు డబ్బులు? ఫైనాన్షియల్ అసెట్ అంటే నువ్వు అసెట్ అనుకోకమ్మా, డెటార్స్ అది. ఫైనాన్షియల్ అసెట్ అంటే అది దాని నుంచి డబ్బులు రావాలి అంటే డెటార్స్ డెబిట్ చేసావు, డెటార్స్ డబ్బులు ఇచ్చేస్తే క్రెడిట్ చేయవా? అండ్ ఇంక ఉంచుకుంటావు ఎన్ని రోజులు బుక్స్ లో? అలాంటి చేయడానికి ఉండదు కదా. డెటార్స్ ఎవడైనా సరే నీకు ఒక దగ్గర నుంచి డబ్బులు రావాలి, డబ్బులు వస్తాయి, ఇంకెందుకు నీకు అడిగి నీకు సంబంధం, అయిపోయింది క్లోజ్. ఓకేనా కదా? అల్టిమేట్ గా సేల్స్ కి వెళ్ళిపోయింది కదా, అయిపోయింది క్లోజ్. క్లియరా కాదా చెప్పండి నాకు, ఓకేనా కాదా? ఎంత ఎంత రికగ్నైజ్ చేయాలి అసలు యాక్చువల్గా ఇలాంటి వాళ్ళ, ఇది ఈ అగ్రిమెంట్స్ వేరు, ఈ అగ్రిమెంట్స్ బిల్డ్, ఈ సర్వీస్ కన్స్ట్రక్షన్ అరేంజ్మెంట్స్ వేరు. నువ్వు చెప్తుంది ఏంటి, మామూలు కన్స్ట్రక్షన్ ఏదైనా ఒకటి కట్టండి ఫ్లాట్, కిచెన్ అయ్యాకింత, ఇది అయ్యాకింత, అది వేరే. ఆ కేసు కాదు ఇది. ఈ కేసే గవర్నమెంట్ తో ఎంటర్ అయ్యే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్స్ వాటి కోసం. ఓకేనా కదా? ఆ క్వశ్చన్స్ కూడా చూస్తాం ఇప్పుడమ్మా. నెక్స్ట్ చూద్దామా. 75 అయింది కదా, 74th క్వశ్చన్ చూడండి ఒకసారి, చిన్నది ఏదో క్వశ్చన్. An entity enters into a service contract with the customer. చూడండి ఒకసారి. అండ్ incremental cost to obtain the contract and cost to fulfill the contract. ఈ కాంట్రాక్ట్ నేను తెచ్చుకోవడానికి అంటూ గానీ నేను ఎంతో కొంత ఖర్చు పెట్టాను. దీస్ కాస్ట్ ఆర్ క్యాపిటలైజ్డ్ యాజ్ అసెట్ యాజ్ పర్ ఇండియాస్ 115 ఏమో ఏదో క్యాపిటలైజ్ చేయొచ్చు అని చెప్పింది, దాని ప్రకారమే నేను కొన్ని ఖర్చులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తాను చెప్పండి, క్యాపిటలైజ్ చేశాను. ఇనీషియల్ టర్మ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ 5 years అంట, మామూలుగా కాంట్రాక్ట్ 5 years, కానీ ఇట్ కెన్ బి రెన్యూడ్ ఫర్ సబ్సిక్వెంట్ 1 year పీరియడ్స్ అప్ టు ఏ మాక్సిమం ఆఫ్ 10 years. అంటే మళ్ళీ 1 year వరకు రెన్యూ చేసుకోవచ్చు, ఇంకో 5 times అలా రెన్యూ చేసుకోవచ్చు.
అని చెప్తున్నాడు. అప్ టు 10 years వరకు అలా వెళ్ళొచ్చు. యావరేజ్ కాంట్రాక్ట్ అండ్ సిమిలర్ కాంట్రాక్ట్స్ కి జనరల్ గా ఎంత ఉందంటే 7 years. అంటే జనరల్ గా అయితే 7 years మనం యావరేజ్ టర్మ్ అండి. ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ పాటు అమౌంటైజ్ చేస్తారు? ఎన్ని ఇయర్స్ పాటు అమౌంటైజ్ చేస్తారు? 7 years కదా, యావరేజ్ గా ఆడే కదా ఇచ్చాడు 7 years అని. ఇక్కడ ఏం లేదురా, ఇప్పుడు అమౌంటైజేషన్ చేయాలిరా. ఇప్పుడు కస్టమర్ ఏమో మనకి కస్టమర్ తో మనం ఏదో ఎంటర్ అవ్వబోయే కాంట్రాక్ట్ కోసం కస్టమర్ తో ఏదో ఇదిరా, ఈ క్వశ్చన్ ఉందా? ఇందులో ఇంటాన్జిబుల్ అసెట్ కింద చూపించావా? ఇది ఎన్ని ఇయర్స్ అమౌంటైజ్ చేస్తావురా అనేది క్వశ్చన్ రా. నీకేం చెప్పాను? ఆడ ఇక్కడ ఏం చెప్తున్నాడు? 5 years పాటు నువ్వు ఆపరేట్ చేసుకో, 6, 7, 8, 9, 10 రెన్యూ చేసుకోవచ్చు అని చెప్పాడు. యావరేజ్ గా నాకు నమ్మకం 7 years అంట. అప్పుడు నేను ఎన్ని ఇయర్స్ అమౌంటైజ్ చేస్తాను? 7 years అమౌంటైజ్ చేస్తాను. అదే క్వశ్చన్. అని చెప్పాడు కదా క్లియర్ గా. ఆడ యావరేజ్ ఆడే ఇచ్చాడు, మనం ఎలా చేస్తాం? ఆడ యావరేజ్ గా ఎన్ని ఇయర్స్ పాటు రెన్యూ చేస్తాడు? ఆడికి నమ్మకం ఉందంట 7 years పాటు వరకు జరుగుతుంది. 7 years రెన్యూ చేస్తాం, 7 years అమౌంటైజ్ చేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఓకే, చూడండి ఇదో పిల్లబచ్చ క్వశ్చన్. కస్టమర్ అంతే, చెప్పకపోతే మనకు తెలియదు. యాక్చువల్ గా 5 years చేయాలి. యాక్చువల్లీ చెప్పకపోతే ఎందుకు చెప్పండి? రెన్యూవల్ ఉందో లేదో తెలియదు. అజంప్షన్ మన ఇష్టమే. ఇంకో 5 years పక్కాగా రెన్యూ చేస్తామని అనిపిస్తే 10 years అమౌంటైజ్ చేసుకో. 4 అనిపిస్తే 9, 3 అనిపిస్తే 8, 2 అనిపిస్తే 7, నీ ఇష్టం. ఇంకా మినిమం లో మినిమం ఎన్ని ఇయర్స్ అమౌంటైజ్ చేస్తావు? 5 years అమౌంటైజ్ చేస్తావు. నెక్స్ట్ 73rd క్వశ్చన్ చూడండి. 73rd క్వశ్చన్ చూడండి. ఒక్క నిమిషం. హలో. ఓకే. కస్టమర్ అవుట్ సోర్సెస్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డేటా సెంటర్. కస్టమర్ ఏమో వాడికి సంబంధించిన ఏదో వర్క్ అవుట్ సోర్స్ చేస్తాడు మనకి. ఎన్ని ఇయర్స్ కంట? 5 years ప్లస్ 1 year రెన్యూవల్ ఆప్షన్స్. కావాలంటే 2 times రెన్యూ చేసుకోవచ్చు. అంటే మొత్తం కలిపి యావరేజ్ కస్టమర్ రిలేషన్షిప్ కూడా మన నమ్మకం ఉంది 7 years అని. ఆడే చెప్పాడు కదా. ఎంటిటీ దీనికోసం ఖర్చు పెట్టింది, ఇప్పుడే చెప్పాడు కదా, 4 lakhs డిజైనింగ్ అండ్ బిల్డింగ్ ద టెక్నాలజీ ప్లాట్ఫామ్ కోసం ఖర్చు పెట్టాం మనం 4 lakhs. ఆ 4 lakhs లో ఇదిగో ఖర్చులు బ్రేకప్ ఇచ్చాడు. ఆ 4 lakhs డిజైన్ కోసం ఎంత, హార్డ్వేర్ ఎంత, సాఫ్ట్వేర్ ఎంత, మైగ్రేషన్ ఎంత, ఇవన్నీ కలిపి 4 లక్షలు ఖర్చు అయింది ఆ కస్టమర్ కోసం. ఇందులో హార్డ్వేర్ ఏ అసెట్ చెప్పండి? ఇండియా 16 హార్డ్వేర్. హార్డ్వేర్ ఇంటాంజిబుల్ అసెట్ ఎలా అవుతుంది? పీపీఏనా కదా చెప్పండి. సాఫ్ట్వేర్ ఏమవుతుందో చెప్పండి? ఇండియా 38. అంతేనా కదా చెప్పండి. ఇంకోటి ఏముంది? డిజైన్ సర్వీసెస్ అంటే ఏదో ఒక రెవెన్యూ అయినా, అంతేనా కదా చెప్పండి. సో ఇది దేని ప్రకారం? 115 ప్రకారమే వస్తుంది. ఇంకోటి ఏముంది? మైగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ డేటా సెంటర్. ఇది కూడా మామూలు రెవెన్యూ లాగానేనా? 115 లోకి వస్తుంది. ఓకేనా? మొత్తం 4 రకాల అసెట్లు క్రియేట్ అయ్యాయి. ఈ 2 అసెట్లకి ఎంత అమౌంటైజ్ చేయాలో ఆ స్టాండర్డ్ చెప్తుంది. మనకు అనవసరం. ఆ స్టాండర్డ్ ప్రకారం చూడండి, దాని యూస్ఫుల్ లైఫ్ చూడండి, ఏదో ఒక మెథడ్ వాడండి, అప్రోప్రియేట్ మెథడ్ డిప్రిసియేషన్ తో డిప్రిసియేషన్ చేసుకోండి. ఈ రెండింటికి డిప్రిసియేషన్ గురించి ఎవరు చెప్పట్లేదు కదా, మేము చెప్తాం 115 లో. 115 లో మేము ఏం చెప్తున్నాము? ఈ 50,000ని 1,10,000ని అమౌంటైజ్ చేసుకోండి. ఎన్ని ఇయర్స్ పాటు అమౌంటైజ్ చేసుకోవచ్చు? 7 years పాటు అమౌంటైజ్ చేసుకోవచ్చు. ఏం లేదురా, ఒక కస్టమర్ వచ్చాడు, ఆడేదో వర్క్ చేయమన్నాడు. ఆడి కోసం అంటూ కొంచెం ఖర్చు పెట్టాను, ప్రిలిమినరీ ఖర్చులు ఎంత, 4 లక్షలు ఖర్చు అయింది. ఆడి ఫ్యూచర్ లో రెవెన్యూ వచ్చేటప్పుడు నా ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్, అది ఫ్యూచర్ లో జరుగుతుంది. మరి ఇప్పుడు ఆడి కోసం పెట్టిన ఖర్చు ఒకేసారి వేసేయడం కరెక్ట్ కాదు కదా. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్పింది? ఖర్చుని ఇన్కమ్ ని మ్యాచ్ చేయమని చెప్పిందా లేదా? అదే లాజిక్. 1638 ప్రకారం ఆ 2 అసెట్లని ఎలా చెప్పాలో వాళ్ళు ఎలా చెప్పారో దాని ప్రకారం చేయండి. మిగతా 2 ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ముందుగా రెచ్చిపోయి ఖర్చు పెట్టారో ఇది 1 సంవత్సరానికి సంబంధించింది కాదు, నెక్స్ట్ 7 years పాటు సంబంధించిన ఖర్చు. మరి ప్రతి ఇయర్ కొంచెం కొంచెం కింద అమౌంటైజ్ చేయాలి లేదా పిఎన్ఎల్ కి? అదే చెప్తాను. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కదా? డిఫర్డ్ ఎక్స్పెండిచర్ రా, ఒకేసారి ఖర్చు పెడుతున్నాం కానీ మనం ప్రతి ఇయర్ కొంచెం కొంచెం కింద పిఎన్ఎల్ లో చూపించుకుంటాం. పిఎన్ఎల్ లో అన్రికాగ్నైజ్ చేసిన అమౌంట్ అంతా అసెట్ సైడ్ ఉంటుంది. అంతేనా కాదా చెప్పండి. క్లియర్? దానికి ఏదో ఉంటుంది చూడండి కంటెంట్ బుక్ లో. రీపర్చేస్ కాదు, ఇది కాదు, ఏం లేదు యాక్చువల్లీ. ఏది లేదు, ఏం లేదు, ఏం చెప్పలేదు. ఓకేనా? ఇది అర్థమైంది లేదా చెప్పండి. ఏం లేదు గడిది గుడ్డి.
ఒకసారి చూడండి, ఒకసారి చూసుకోండి, ఇంత డౌట్ ఏముందో అడగండి. ఇవి కూడా అసెట్సే, డిజైన్ సర్వీసెస్ మిటిగేషన్ కూడా అసెట్సే. కానీ ఇండియా 16 ప్రకారం అసెట్ కాదు, అలాగే ఇండియాస్ 1 అదే 38 ప్రకారం అసెట్ కాదు. మరి అప్పుడు ఆబ్వియస్లీ మిగతా తోసేది ఇండియాస్ 115 లో కూడా కొన్ని అసెట్స్ క్రియేట్ అవుతాయి, అందులో అసెట్స్ కింద వస్తాయి. కోర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లే, వాడికి చేయబోయే సర్వీసెస్ కోసం నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు రేపు పొద్దున నేను ఆడి కోచింగ్ సర్వీసెస్ ఇవ్వాలి, వాడి కోసం ఒక చైర్ కొనేసి ఉంచుతానా? అది చేశాను నేను. అలాగే 4 రకాల అసెట్లు కొనేసి ఉంచాను వాడి కోసం. వాడికి 4 ఇయర్స్ 7 ఇయర్స్ ఎన్నో కాంట్రాక్ట్ నడుస్తుంది, ఈ 7 ఇయర్స్ పాటు నేను ఇవి వాడబోతున్నాను. ఇవన్నీ వాడి పర్టికులర్ గా వాడి కోసమనే నేను ఏదో ఒక చేయబోతున్నాను, దాని నుంచి నాకు రెవెన్యూ రాబోతుంది. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా? నెక్స్ట్ 72 చూద్దామా. స్పోర్ట్స్ టీమ్ అంట, డి అని ఒక స్పోర్ట్స్ టీమ్ ఉందంట, enters into 3-year agreement to license its team name and logo to apparel maker M. అపరల్ మేకర్ అంటే బట్టలు తయారు చేసే వాళ్ళకి మనం ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం. ఏమని? స్పోర్ట్స్ టీమ్ ఏం చేస్తుంది, టు లైసెన్స్ టీమ్ నేమ్ ని లోగోని వాళ్ళు వాడుకోవచ్చు, అపరల్ మేకర్ వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే, తర్వాత ఏంటి? మ్మ్, తర్వాత ఏంటి? ద లైసెన్స్ పెర్మిట్స్ ఎం టు యూజ్ ద టీమ్ నేమ్ అండ్ లోగో ఆన్ ఇట్స్ ప్రొడక్ట్స్. అంటే ఆ ప్రొడక్ట్స్ మీద థమ్స్ అప్ బాటిల్ ఉంది, దాని మీద ముంబై ఇండియన్స్ అనో ఏదో ఒకటి వస్తుంది అనుకోండి. ఓకేనా? ఆ టీం వాడుకొని ఆ లోగో వాడుకునే అధికారం వాళ్ళకి ఇచ్చారు. ఓకేనా కదా చెప్పండి? ఇంక్లూడింగ్ డిస్ప్లే ప్రొడక్ట్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద, అన్నిటి మీద వాళ్ళ టీం పేర్లు వాడుకుంటారట విడిగా. ఓకే, డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ లైసెన్స్. ఫస్ట్ నేచర్ ఆఫ్ లైసెన్స్ అడుగుతున్నాడు, అది చూద్దాం ఫస్ట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం జరిగింది? డి ఏమో ఏమని ప్రామిస్ చేసింది చెప్పండి, ఎం కి ఒక రైట్ నిచ్చింది. ఏమని రైట్ నిచ్చింది చెప్పండి? మా టీం తాలూకా పేరుని, మా టీం తాలూకా లోగోని మీ తాలూకా అన్ని ప్రొడక్ట్స్ దాంట్లో మీరు ఏం చేయొచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పావు. అంతేనా కదా చెప్పండి? మరి అప్పుడు ఆబ్వియస్లీ మీకు ఇది ఇచ్చినందుకు కానీ మీరు ఎంతో కొంత డబ్బులు కట్టారా? లైసెన్స్ ఇచ్చినందుకు మీరు నాకు ఇన్కమ్ ఇచ్చారా లేదా చెప్పండి? అవునా కదా? సో రెవెన్యూ ఫ్రమ్ ద లైసెన్స్ రికాగ్నైజ్ చేయాలా లేదా చెప్పండి? ఎన్ని ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే జనరల్ గా అన్ని ఇయర్స్ పాటు కొంచెం కొంచెం అయితే రెవెన్యూ రికాగ్నైజ్ చేసుకుంటాం, అంతేనా? ఆ కన్క్లూజన్ తీసుకునే ముందు అది ఏం చెప్తున్నాడు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకోవాలంటే, ఎం రీజనబుల్లీ ఎక్స్పెక్ట్స్ డి to continue to undertake activities that support and maintain the value of team's name and logo by continuing to play games and field a competitive team throughout the license period. ఆబ్వియస్లీ 5 సంవత్సరాల పాటు నువ్వు వీడికి లైసెన్స్ అమ్మేసి నీ టీం మూసేసుకొని వెళ్ళిపోతావా? నీ టీం మరీ నడపాలా లేదా చెప్పండి? వాళ్ళ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పండి? ఈ 5 సంవత్సరాల పాటు మీ టీం ఏదో ఒకటి పీకితే మీ టీం పేరు చెప్పుకొని మేము ఏదో పీకుదాం అని, అంతేనా కదా చెప్పండి? మీ టీమే దుకాణంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఈడేం పీకాలి మీ పేరు పెట్టుకొని, అంతేనా కదా చెప్పండి? అలాగే దీస్ యాక్టివిటీస్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద ఐపీఎస్ ఎబిలిటీ టు ప్రొవైడ్ బెనిఫిట్ టు ఎం బికాస్ ద వాల్యూ ఆఫ్ ద టీమ్స్ నేమ్ అండ్ లోగో is substantially derived from or dependent on those ongoing activities. దాని మీద డిపెండెంట్ అయి ఉన్నాయా లేదా చెప్పండి? మీరు మ్యాచ్ లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీ టీం పేరు వాళ్ళు వాడుకుంటే ఒక డిపెండ్ అయి ఉన్నది దాని మీద, వాళ్ళ ప్రొడక్ట్ బ్రాండ్ వాల్యూ. అవునా కాదా చెప్పండి? స్పాన్సర్స్ ఏది? దీస్ యాక్టివిటీస్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద ఐపీఎస్ ఎబిలిటీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంతే, టీమ్స్ ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అదే టు లైసెన్స్ ద ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అంటే ఏదో ఒకటి వాళ్ళ తాలూకు బ్రాండ్ నేమ్ లోగో ఇస్తున్నారు కదా. చూడండి ఒకసారి, ద యాక్టివిటీస్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్ ఎం. దీనివల్ల ఏమవుతుందో చెప్పండి? ఎం గడికి ఒక రిస్క్ ఉంది, టు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్స్. వెదర్ డీ ప్లేస్ గేమ్స్ అండ్ ఫీల్డ్స్ ఎ కాంపిటేటివ్ టీమ్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ హౌ సక్సెస్ఫుల్ ఎం ఈజ్ ఇన్ సెల్లింగ్ ఇట్స్ ప్రొడక్ట్స్. అంతే కదా? టీం ఎంత బాగా ఆడితే మా ప్రొడక్ట్స్ కూడా అంత బాగా వెళ్తాయి, ఎందుకంటే నీ పేరు చెప్పుకొని నేను వాడుకుంటున్నాను కాబట్టి. అంతేనా కాదా చెప్పండి రా? These ongoing activities do not result in transfer of good or service to them as they occur. అంటే నేను నా టీం నేమ్ లోగో వాడుకోమని నీకు ఇచ్చాను, నేను ఆడేటప్పుడల్లా నేనేమన్నా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నా సర్వీసెస్?
డైరెక్ట్ గా అయితే ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను గూడ్ సరే, ఇండైరెక్ట్ గా నా వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు మీరు. ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు? మా టీం పర్ఫార్మెన్స్ బాగుంటే మా వానికి కొంచెం బ్రాండ్ వాల్యూ బాగుంటది, మా బ్రాండ్ పేరు పెట్టుకొని మీరు 4 రోజులు సంపాదించుకుంటారు. అంతేనా కదా చెప్పండి? అంతేగాని డైరెక్ట్ గా నేను ఇదిగో ఈ గూడ్ ఇస్తాను, నేను కన్స్ట్రక్షన్ సర్వీస్ చేస్తాను, అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. అంతేనా కదా చెప్పండి? అయిపోయింది. తర్వాత ఏమంటున్నాడు చూడండి. అంతేనా? అసలు ఎలా ఉంది నేచర్ ఆఫ్ లైసెన్స్ ఏంటి అని అడిగాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు అంతే. క్వశ్చన్ థియరీ క్వశ్చన్ రా. ఇంకోటి ఏదో అడిగాడు, అది కూడా చూడండి ఒకసారి. చదవండి ఒకసారి. మాడిఫైయింగ్ అబౌవ్ ఫ్యాక్ట్స్. అదేం అడగట్లేదు, జస్ట్ లైసెన్స్ ట్రీట్మెంట్, లైసెన్స్ ఎలా ఉంది, ఆ అగ్రిమెంట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని గురించి అనుకుంటా, దాని ఇన్కమ్ గురించి కింద ఉంటుందని. మాడిఫైయింగ్ అబౌవ్ ఫ్యాక్ట్స్. స్పోర్ట్స్ టీమ్ డి has not played any games in many years, and the licensor is brand collector B, and an entity that requires intellectual property such as old team or brand names and logos from defunct entities or those in financial distress. Okay. B's business model is to license the intellectual property or obtain settlements from entities that use the intellectual property without permission, without undertaking any ongoing activities to promote or support the intellectual property. ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ టీమ్ డి ఆడుతున్న టీం కాదు, ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించిన టీం లాగా. ఓకేనా కదా చెప్పండి? సో ఈడు ఈ టీం తాలూకు లైసెన్స్ ఏదో కొనుక్కున్నాడు అంటే ఇంకోటి. ఆడి ఉద్దేశం ఏంటంటే తెలుసా, మీ టీం పేరు ఎవడైనా ఎక్కడైనా వాడుకున్నాడు అనుకోండి, ఆడి మీద నేను కాపీరైట్ కేసేసి ఆడి దగ్గర డబ్బులు దొబ్బుతాను. సినిమా రిలీజ్ అయిపోయిందిరా. రిలీజ్ అయిపోయిన సినిమాలు కొనుక్కుంటారు లేదా చెప్పండి? ఎందుకు కొనుక్కుంటారు? ఆ సినిమా మీద మ్యూజిక్ రైట్స్ కానీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కానీ ఒక్కొక్కరు కొనుక్కుంటారు. ఎందుకు? అవి ఎక్కడైనా డిస్ప్లే చేశారనుకోండి, వాళ్ళకి ఫుల్ అధికారాలు ఉంటాయా లేదా చెప్పండి? అదే జరుగుతుందిరా. ఓకేనా కదా చెప్పండి? బేస్ అంటే ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ ఏమైనా కొత్తగా రిలీజ్ అవుద్దా? ఆల్రెడీ అయిపోయిన సినిమా, దాని రైట్స్ నేను కొనుక్కున్నాను. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఇంకెవడైనా వాడొచ్చా? వాడకూడదు. Based on B's customary business practices, Apparel maker M probably does not reasonably expect to undertake any. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో వాళ్ళు నా నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సినిమా అమ్మేసిన తర్వాత నాకేమైనా సంబంధం ఉందా? లేదు. సినిమా నేను రిలీజ్ అవ్వక ముందే కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడం వేరు. ఇప్పుడు ఇందాక క్రికెట్ టీం ఉందా, ఆల్రెడీ చెడదొబ్బిన టీం అది, అంతేనా? సో అలాంటి టీం తాలూకా కాంట్రాక్ట్ మీరు కొనుక్కుంటున్నారంటే మీరు మా నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గడిచి గుడ్డు. ఇందాక టీం రన్నింగ్ టీం, దాని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు మీరు శుభ్రంగా ఆడండి, మిమ్మల్ని మీ పేరు చెప్పుకొని మేము గడుపుతామని. ఇక్కడ నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి? ఏం లేదు ఇంకా. అవునా కదా? Therefore, B would probably conclude that nature of its promise is to provide M with the right to use as it exists at the point in time at which license is granted. అంటే సింపుల్ రా. ఇక్కడ నీ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ పూర్తి అయిపోయిందా లేదంటే ఏం చెప్తా చెప్పు. ఇప్పుడు ఆ టీం ఉంది కదా, ఆ మూల పడిపోయిన టీం ఉందా, ఆ మూల పడిపోయిన టీం ఒక లైసెన్స్ ఇచ్చిందా నీకు వాడుకోమని, నా పేరు నువ్వు నా పేరు యూజ్ చేసుకోమని చెప్పిందా? ఇక్కడ నేను రెవెన్యూని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి చెప్పండి? వెంటనే రికగ్నైజ్ చేస్తాను. ఎందుకు చెప్పండి? నాకు ఇంకేమైనా పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఉందా? నాకేం లేదు. నా టీం ఆల్రెడీ మూలకెళ్ళిపోయింది. నువ్వు నా టీం ఎందుకు కొనుక్కున్నావు? నీ నీ బిజినెస్ మోడల్ అది. నువ్వు ఇలాంటివి ఏమైనా మూల పడిపోయినవన్నీ కొనుక్కొని దాని మీద కాపీరేట్లు వేసుకొని బతుకుతున్నావు. నీకు అది రెవెన్యూ ఇస్తుంది. నా వైపు నుంచి నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉందా? ఇంకా లేదు. ఇందాక కేసులో డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా చెప్పండి? అవునా కదా? అక్కడ రెవెన్యూని కొన్ని దశల వారీగా రికగ్నైజ్ చేసుకోవడంలో ఒక అర్థం ఉంది. ఇక్కడ లేదు. అర్థమైందా లేదా చెప్పండి? ఒకే పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ లేదు అసలు యాక్చువల్ గా. అంతేనా కదా చెప్పండి? క్లియరా కాదా? ఆడ అసలు ఏమడిగాడు లాస్ట్ లో? వుడ్ ద ఆన్సర్ బి డిఫరెంట్ అని అడిగాడు. అసలు దీని గురించి ఏదో ఒక నోట్స్ ఏదో ఒక మూల ఖచ్చితంగా అదే థియరీ పార్ట్ అలా రాస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చెప్తా ఉంటాడు చూడండి. ఎక్కడ లేదా? అసలు ఎక్కడ ఇవ్వలేదు. సరే. ఇక్కడ ఏం జరిగిందంటే టీం నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చెయ్యట్లేదా అనేది ఇంపార్టెంట్. లైసెన్స్ రెవెన్యూ వచ్చింది. ఈ లైసెన్స్ రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? నీ నుంచి ఫ్యూచర్ లో ఇండైరెక్ట్ గా ఏదైనా పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి. డైరెక్ట్ గా అయితే నేనేం గూడ్స్ కానీ సర్వీస్ కానీ ఇవ్వక్కర్లేదు. కానీ ఇండైరెక్ట్ గా నా పెర్ఫార్మెన్స్ మీద వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా డిపెండ్ అయి ఉన్నది. అంతేనా కదా చెప్పండి? స్పాన్సర్షిప్. స్పాన్సర్షిప్ లాంటిది ఫస్ట్ కేసు అయితే స్పాన్సర్షిప్, కంప్లీట్ స్పాన్సర్షిప్. ఎందుకంటే రన్ అవుతున్న టీం ని నువ్వు డబ్బులు ఇచ్చి ఇదిగో ఏప్రిల్ మీద మీ పేర్లు వాడుకుంటే మేమన్నీ చెప్పు. ఓకేనా కదా చెప్పండి? డ్రింక్ బాటిల్ ఉంటాయి. డ్రింక్ బాటిల్స్ మీద ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎలా వస్తుంది? ఇప్పుడు ధోని గడి ఫోటో వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు ముందుగానే మాట్లాడుకుంటారు ఆడితో. కిన్లీ బాటిల్ మీద ధోని గడి ఫోటో ఎందుకు ఉంటుంది? క్లియర్ గా మాట్లాడుకుంటారు. ధోనితో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు. ఏమని? ఇదిగో నీ ఫోటో నేను వేసుకుంటాను, దాన్ని బట్టి ఇది ధోని పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ధోని ఏం చేయాలి? 2 రకాలు ఉన్నాయి.
ధోని రిటైర్ అవ్వక ముందు వరకు ధోని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? నువ్వేదో ఒకటి పీకిరా బాబు, నువ్వు పీకితే నీ పేరు పెట్టుకొని మేము ఏదో చేస్తున్నాం, అంతేనా? అదే ధోనికి ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ధోని బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడో లేదో చెప్పండి? ఆడి నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఆడి ఇంకేం చేస్తారు? ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళి మీ గురించి ఆడి ఎలా బాటిల్ కోసం? లేదు కదా. అంతేనా కదా, చెప్పండి డిఫరెన్స్. సరే, ఇవన్నీ ప్రూవ్ చేసుకోగల, ఇవన్నీ చదువుకోవడానికి చదువుకుంటున్నాం, ఓకేనా కదా చెప్పండి? ఇవన్నీ మీ ఇంటెన్షన్ ఏంటి, ఇదేంటి ఇదేంటి, అక్కడ మీ సిచ్యువేషన్ బట్టి మీరు చూసుకోవాలి. క్లియరా కాదా చెప్పండి? నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, 71. ఏం చూడండి, ఏదో చిన్న క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన లాగా ఉంది చూడండి. ఇప్పుడు నేను చెప్పిన లాగే ఉంది చూడండి. నేను ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పానా లేదా? ఇప్పుడే చెప్పాను రా, యాజ్ ఇట్ ఈస్ చెప్పాను నేను. అయిపోయిన సినిమా కొనుక్కున్నాం, ఫిల్మ్ స్టూడియో సి గ్రాంట్స్ లైసెన్స్ టు కస్టమర్ డి స్టూడియో. అంటే సినిమా కంప్లీట్ అయిపోయింది, ఆడికి లైసెన్స్ ఇచ్చాడు, అంతేనా? సి ప్లాన్స్ టు అండర్టేక్ సిగ్నిఫికెంట్ మార్కెటింగ్ యాక్టివిటీస్ దట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ విల్ ఎఫెక్ట్ ద బాక్స్ ఆఫీస్ రిసీట్స్ ఫర్ ద ఫిల్మ్. ఆడేదో మార్కెటింగ్ చేస్తున్నాడంటే బేభత్సంగా బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ అవుతుందంట. ద మార్కెటింగ్ యాక్టివిటీస్ విల్ నాట్ చేంజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ బట్ దే కుడ్ ఎఫెక్ట్ ఇట్స్ వాల్యూ. నేచర్ ఆఫ్ లైసెన్స్ ఎలా ఉంది ఇక్కడ చూడండి. సి వుడ్ ప్రాబ్లీ కన్క్లూడ్ దట్ లైసెన్స్ ప్రొవైడ్స్ రైట్ టు యూస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. రైట్ టు యూస్ ఉందా లేదా? అండ్ దేర్ ఫర్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ టైం. సేమ్ అక్కడ ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పండి. ఇందాక చేసిన దాంట్లో ఫస్ట్ దా సెకండ్ దా? ఇందాకలా పని చేస్తున్న టీమా, ఆల్రెడీ పని అయిపోయిన టీమా? పని అయిపోయిన టీం లాగా ఇది, అంతేనా? సో అట్ ఏ పాయింట్ ఇన్ టైం ట్రాన్స్ఫర్ అవుతుందా ప్రాపర్టీ, లేకపోతే విడతల వారిగా ట్రాన్స్ఫర్ అవుతుందా? అట్ ఏ పాయింట్ ఇన్ టైం. ఇందాక కూడా అదే వర్డ్ వాడాను చూసుకోండి, అట్ ఏ పాయింట్ ఇన్ టైం. ఓకేనా కాదా చెప్పండి? ఒకేసారి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అంతేనా? ఆ వర్డ్ ఉండాలి ఆన్సర్. దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ దట్ సి విల్ అండర్టేక్ యాక్టివిటీస్ టు చేంజ్ ద ఫార్మ్ ఆర్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హాస్ సిగ్నిఫికెంట్ స్టాండ్ అలోన్ ఫంక్షనాలిటీ. నువ్వు పీకేదే ఉంది ఇంకా గడిది గుట్టు, సినిమా ఆల్రెడీ మేము చేసిన తర్వాత. సీస్ మార్కెటింగ్ యాక్టివిటీస్ డు నాట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ డీస్ ఎబిలిటీ టు అబ్టైన్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ రా, ఓకేనా? సినిమా అయిపోయిందిరా, తయారైపోయిన తర్వాత నేను నీకు అమ్మేశాను రా. ఇప్పుడు నీ రిటర్న్స్ ఏమైనా నా మీద డిపెండ్ అయ్యి ఉన్నదా? ఏం లేదు, నీకు ఆల్రెడీ అయిపోయింది, చేయాల్సింది చేస్తారు, అమ్మేశారు అమ్మేశారు, అంతేనా కదా చెప్పండి? సో అలాంటప్పుడు ఒకేసారి ట్రాన్స్ఫర్ అయిపోయిందని అనుకోవచ్చా? మరి రెవెన్యూ కూడా నేను ఏం చేయొచ్చు, ఒకేసారి రికాగ్నైజ్ చేసు. క్లియరా కాదా చెప్పండి? ఓకేనా కదా? సేమ్ అలాంటిది ఇంకో క్వశ్చన్ ఉన్నట్టుంది, సేమ్ చూడండి. సేమ్, ఒక్క నిమిషం ఆగండి. 69 చూసి 70 చూద్దాం. 69 చూడండి, 70 మీకు హోంవర్క్, 69 చూద్దాం, ఎందుకంటే సేమ్ అదే మళ్ళీ. అన్ ఎంటిటీ ఏ మ్యూజిక్ రికార్డ్ లేబుల్, ఒక మ్యూజిక్ కంపెనీ అనుకోండి, లైసెన్సెస్ టు ఏ కస్టమర్ ఏ 1975 రికార్డింగ్ అంట, క్లాసికల్ సింఫనీ బై నోటెడ్ ఆర్కెస్ట్రా. అప్పుడు వాళ్ళు ఎప్పుడో ఏదో మాగించిన మ్యూజిక్ అంట. కస్టమర్ ఏ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీ హ్యాస్ ద రైట్ టు యూజ్ దట్. ఇప్పుడు ఆడ అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఆడ వాడుకోవచ్చు, ఆడ కొనుక్కున్నట్టు కాపీ రైట్స్. రేడియో, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ లో 2 years పాటు ఆడ ఇంక విచ్చలవిడిగా వాడుకోవచ్చు అంట. ఇన్ ఎక్స్చేంజ్ ఎంత ఇచ్చారంట? నాకు నెలకి 50,000 ఇస్తున్నారంట. ఓకే. కాంట్రాక్ట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ అదర్ గూడ్స్. ఇంకే గూడ్స్ సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎప్పుడో తయారు చేసిన మ్యూజిక్ కి ఇప్పుడు నీకు లైసెన్స్ ఇచ్చాను అంతే, అంతకుమించి నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ నాన్ క్యాన్సిలబుల్, అంటే క్యాన్సిల్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఇప్పుడు రెవెన్యూ ఎలా రికాగ్నైజ్ చేయాలి? ఇందాక వరకు ఓన్లీ పాయింట్స్ చదువుతున్నాం లైసెన్సుల గురించి, ఇప్పుడు దాని వరకు రెవెన్యూ కూడా ఎలా రికాగ్నైజ్ చేయాలి ఇప్పుడే చెప్పేస్తాం. ఇక్కడ చూడండి, లైసెన్స్ రికార్డింగ్ has significant standalone functionality and therefore the ability of the customer to obtain the benefits of this recording is not derived substantially from the entity's ongoing activities. ఇంకేమైనా నేను చేయాల్సిన అవసరం ఉందా దానికి? ఇప్పుడు 1975 రికార్డింగ్ రా, ఇప్పుడు నేను ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. నేను ఏం చేసినా కూడా దానికి ఎలాగే ఉండాలో అలాగే ఉంటుంది రెస్పాన్స్. నేనేమైనా చేయగలను దానికి? ఇప్పుడు చేయలేను. The entity therefore determines that contract does not require and the customer does not reasonably expect that entity to undertake act. కస్టమర్ నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లైసెన్స్ ఇచ్చాక? కస్టమర్ ఎవడు? అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. ఎవరో కంపెనీ నా దగ్గర నుంచి ఆ పాత మ్యూజిక్ రైట్స్ కొనుక్కుందా లేదా చెప్పండి? ఆ కంపెనీ నా నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంది రైట్స్ కొనుక్కుందా? అది ఇంకేం లేదు కదా, గుర్తు, అంతేనా కదా చెప్పండి? కాన్సిక్వెంట్లీ ది ఎంటిటీ కన్క్లూడ్స్ దట్ నేచర్ ఆఫ్ ఇట్స్ ప్రామిస్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ద లైసెన్స్ ఇస్ టు ప్రొవైడ్ ద కస్టమర్ విత్ రైట్. ఒక రైట్ ఇవ్వాలి యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ అట్ ద పాయింట్ ఇన్ టైం. మీరు చూసారా, అన్ని దగ్గరలో వాడుతున్నాడు ఈ వర్డ్, అట్ ద పాయింట్ ఇన్ టైం. అంటే ఇది ఒకేసారి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అంతేనా కదా చెప్పండి? దేర్ ఫర్ ద ప్రామిస్ టు గ్రాంట్ ద లైసెన్స్ ఈజ్ అ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ సాటిస్ఫైడ్ అట్ ఏ పాయింట్ ఇన్ టైం. ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, ఒకేసారి అయిపోయిందా లేదా పర్ఫార్మెన్స్ అప్లికేషన్? ఆల్ ద రెవెన్యూ వెంటనే రికాగ్నైజ్ చేసి లేదా చెప్పండి? చేసేయచ్చు. అదే చెప్పానా లేదా? ఇందాక నుంచి నేను అదే కదా చెప్తున్నాను, అదే పాయింట్. క్లియరా కాదా చెప్పండి నాకు? ఓకే, 70 మీకు వర్క్ ఇచ్చాను.
నెక్స్ట్ చూడండి 68 చూద్దాం చూడండి. క్యాన్సిల్ చేసుకోకూడదండి కాంట్రాక్ట్ మధ్యలో. అంటే ఏం లేదు, ఊరికే కాంట్రాక్ట్ క్యాన్సిలబుల్ అయినా కూడా, అంటే క్యాన్సిలబుల్ అయింది అనుకో ఒక బాధ ఉంది. రెవెన్యూ మొత్తం ఒకేసారి రికగ్నైజ్ చేస్తే, మనం రెవెన్యూ రికగ్నిషన్ లో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి చెప్పు? ఎప్పుడైనా ఏది రెవెన్యూ కింద రికగ్నైజ్ చేయాలి? సిగ్నిఫికెంట్ గా ఏదైతే ఫ్యూచర్ లో రివర్స్ చేయాల్సిన అవసరం లేదో దాన్ని మాత్రమే రికగ్నైజ్ చేయాలి రెవెన్యూ కింద అని మనం చదువుకున్నాం. మరి క్యాన్సిల్ అనుకోండి, మళ్ళీ రివర్స్ ఇచ్చేయాలి అమౌంట్ అనుకోండి, ఆ టర్మ్స్ అన్ని చూసుకోవాలి మళ్ళీ. అంతేనా కదా చెప్పండి. 68 చూద్దాం. 68 ముందు 67 చూసి 68 చూద్దాం. 67 అంటే చూడండి, సారీ ఆగండి, 67 66 చూసి 67 చూడండి. 66, 67, 68. 66 చూడండి. An entity enters into a contract with a customer for the sale of tangible asset ఒకటి అమ్ముతానని చెప్పాను. ఓకే, ఎంతకు అమ్ముతాను అన్నాను? 1 million rupees. ద కాంట్రాక్ట్ ఇన్క్లూడ్స్ ఏ కాల్ ఆప్షన్ అంట. కాల్ ఆప్షన్ అంటే ఏంటో చెప్పండి? రైట్ టు బై. అదే కదా కాల్ ఆప్షన్ అంటే. దట్ గివ్స్ ద ఎంటిటీ ద రైట్ టు రీపర్చేజ్. అంటే ఏంటి బై? రైట్ టు రీపర్చేజ్ ద అసెట్ ఫర్ ఏ మిలియన్ రా అది? అక్కడ ఏదో పడలేదురా. 1.1 అది రాసుకోండి, కింద ఉంది క్వశ్చన్. 1.1 మిలియన్ అంటే మళ్ళీ కావాలనుకుంటే నాది నాకు ఇచ్చేరా అని అడిగే అధికారం నాకు ఉందా లేదా? ఉంది. ఎంత అడగొచ్చు అంట? 1.1. హౌ వుడ్ ద ఎంటిటీ అకౌంట్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్? చూడండి, రీపర్చేజ్ అగ్రిమెంట్. ముందు నేను ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చెప్పాక నోట్స్కి వెళ్దాం. ఒకసారి నోట్స్కి వెళ్దాం, ఓకేనా? చూడండి ఒకసారి. ఇన్ ద అబౌవ్ కేస్ వేర్ ద ఎంటిటీ హస్ రైట్ టు కాల్ బ్యాక్ ద గూడ్స్ అప్ టు ఎ సర్టెన్ డేట్. రైట్ ఉందా లేదా చెప్పండి? ద కస్టమర్ కెనాట్ బి సెట్ టు హ్యావ్ అక్వైర్డ్ కంట్రోల్ ఓయింగ్ టు ద రీపర్చేజ్ రైట్ విత్ ద సెల్లర్ ఎంటి. ఇప్పుడు నేను అమ్మాను, ఆడికి రైట్ వచ్చినట్టు వెంటనే కాదు. ఎందుకు చెప్పండి? నా దగ్గర ఏ రిజర్వ్ చేసుకున్నాను నేను? కాల్ బ్యాక్ ఆప్షన్. అంటే నేను కావాలంటే మళ్ళీ అడిగి ఇచ్చేయాలా లేదా చెప్పండి? అవునా కదా చెప్పండి. సో వాడికైతే కంట్రోల్ వచ్చిందా రాలేదంటే మీరు ఏం చెప్తారు? రాలేదు. సిన్స్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ 1 million rupees is lower than repurchase price 1.1 million rupees, this is considered to be a financing arrangement and accounting as follows. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. మీరు 1 million అమ్మి వాడి దగ్గర నుంచి ఎంత కొనుక్కోవచ్చు అని చెప్పారు? మళ్ళీ 1.1 million పెట్టి కొనుక్కోవచ్చు. మీరు ఇక్కడ మీ ఎదవ ఆలోచన ఏమై ఉంటుంది చెప్పండి? ముందు 1 million కి ఇదిగో అమ్ముతాను మనోహర్ గారికి. మనోహర్ నాకు ఏమి ఇస్తారు చెప్పండి? 1 million ఇస్తారు. మళ్ళీ వెంటనే ఏం చేస్తారు చెప్పండి? మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి, మనోహర్ లేదు నా అసెట్ నాకు ఇచ్చి అంటే, మనోహర్ నా అసెట్ నాకు ఇచ్చేస్తాడు. నేను అడిగి ఎంత ఇవ్వాలి చెప్పండి? ఆ అసెట్ అనే పదం తీసేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? మనోహర్ దగ్గర 1 million తీసుకుని నేను ఏమి ఇస్తున్నాను మనోహర్కి? అంటే మనోహర్ దగ్గర లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ కల్పిస్తున్నాను లేదా చెప్పండి? లోపల జరుగుతుంది అదేనా? అంతేనా కదా చెప్పండి? సో ఇప్పుడు దీన్ని నేను ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్ కింద చూపించొచ్చా? అంటే నాకు వచ్చిన 1 million ఏదైతే మనోహర్ దగ్గర నుంచి వచ్చిందో అది నాకు సేల్స్ కాదు. ఏమని చూపించాలి? నేను అప్పు కింద చూపించాలి. క్యాష్ వచ్చింది కదా, 1 million టు మనోహర్ అని చూపిస్తాను. ఎంత? 1 million. నిజంగా తర్వాత రీపర్చేస్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది చెప్పు? ముందు ఇంట్రెస్ట్ వేస్తావు, టు మనోహర్ వేస్తావు. ఎంత? 1 million, 1 million. మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తావు కదా మనోహర్కి. మనోహర్ టు క్యాష్ ఎంత? 1.1, 1.1 క్లోజ్. అసెట్ ఎక్కడైనా అటు ఇటు వెళ్ళిందా? అంతేనా కదా చెప్పండి? ఒకసారి చూడండి, ఆగండి, నీకు అవ్వలేదు. డిఫరెన్స్ బిట్వీన్ సేల్ ప్రైస్ అండ్ రీపర్చేస్ ప్రైస్ ఫైనాన్స్ కాస్ట్ కింద ఓవర్ ద రీపర్చేస్ టర్మ్ మొత్తం మీరు రికగ్నైజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. అదే కదా నేను చెప్పాను. ఆగండి, ఇది ప్రస్తుతానికి ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఇది. సార్ థియరీకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వద్దాం. అంతే అంటే అంతే అంతే. అది దాటేస్తే ఇంకేం లేదు. అది దాటేస్తే నీకు ఇంకా పోయినట్టు అసెట్ గోల్, ఇట్స్ గాన్. ఇప్పుడు చెప్తాను, అందుకే చూడండి ఏం చెప్తాను, అందుకే చెప్తా, ఏం చెప్తా చూడండి ఒకసారి చూడండి. ఏది రాది? పేజ్ నెంబర్ రీపర్చేస్ అగ్రిమెంట్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. రీపర్చేస్ అగ్రిమెంట్ లో ఫార్వర్డ్ అగ్రిమెంట్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఫార్వర్డ్ అగ్రిమెంట్ అంటే ఏంటో చెప్పండి? పొద్దున్నే చదువుకున్నాం, ఏం చదువుకున్నాం? ఫార్వర్డ్ అగ్రిమెంట్ అంటే ముందుగానే ఇంత ప్రైస్ అని ఫిక్స్ చేసుకుంటాం. ఎంటిటీ సెల్స్ ద గూడ్స్ బట్ ప్రామిస్ టు రీపర్చేస్ అట్ ఫిక్స్డ్ ప్రైస్ అట్ ఫిక్స్డ్ డేట్. అంటే ఇది కొంచెం వెరైటీ. మామూలు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కాదు, ఏఎఫ్ఎం లో ఫార్వర్డ్ కాదు, కొంచెం మోడిఫికేషన్. అన్ని రీపర్చేజ్ లో రకరకాలు. రీపర్చేజ్ లో ఫార్వర్డ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ముందుగానే చెప్పేస్తాను అనమాట, ఎంతకి రీపర్చేజ్ చేసుకుంటాను ముందుగానే చెప్పేస్తాను. ఓకేనా కదా? అంటే పక్కాగా ఏం చేస్తాను నేను? రీపర్చేజ్ చేస్తాను పక్కాగా. కాల్ ఆప్షన్ అంటే ఏం చెప్పండి? ఎంటిటీ సెల్స్ ద గూడ్స్ బట్ ఆప్షన్ ఉంది, కొనుక్కుంటాను లేకపోతే లేదు. తేడా అర్థమైందా? ఇక్కడ పక్కాగా కొనుక్కోవాలి, మళ్ళీ వెనక్కి. ఇక్కడ పక్కా కొనుక్కోకర్లే, ఆప్షన్ ఉంది, కావాలంటే కొనుక్కోండి లేకపోతే లేదు. అర్థమైందా లేదా? పుట్ ఆప్షన్ అంటే ఏం చెప్పండి? నేను అమ్ముతాను, నాకు ఇంట్రెస్ట్ లేదు రీపర్చేస్ చేయడానికి, అవతలకి ఒక రైట్ ఇచ్చాను.
అంతేనా కదా చెప్పండి. ఎంటిటీ సెల్స్ ద గూడ్స్ బట్ ద కస్టమర్ హ్యాస్ అన్ ఆప్షన్ టు సెల్ బ్యాక్ ద గూడ్స్. అంటే అవతలోడు పుట్ ఆప్షన్ కొనుక్కున్నాడు సార్, నేను కాదు. నేను పుట్ ఆప్షన్ కొనుక్కున్నానంటే నేను ఏదైనా అమ్మే అధికారాన్ని కొనుక్కున్నాను. నేను ఇంకెందుకు అధికారం కొనుక్కుంటాను, నేను ఆల్రెడీ అమ్మేసిన తర్వాత. నా గురించి కాదు, నేను అమ్మే అధికారాన్ని రాసిచ్చాను. ఎవరికి రాసిచ్చాను? కస్టమర్కి రాసిచ్చాను. కస్టమర్ ఏం చేస్తాడు చెప్పండి? కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చాడు. ఆడికి రైట్ ఇచ్చాను. నేను ఆడికి చెప్పాను, సేల్ అండ్ రిటర్న్, సేల్ ఆర్ రిటర్న్ బ్యాక్ లాగారా ఆడికి చెప్పాను. నచ్చితే తీసుకో, నచ్చలేదు అనుకో, నీకు ఒక అధికారం ఇస్తున్నాను, కావాలంటే మళ్ళీ నువ్వు నాకు అమ్మే, నేను తీసుకుంటాను. అంతేనా కాదా చెప్పండి. ముందు నేను నీకు చెప్పాను రా, రే తీసుకెళ్ళిపోరా, నీకు నచ్చలేదురా, నేను నీకు నమ్మకం ఇవ్వాలి కదా. నేనేం చెప్పాను? అరే నీకు తీసుకెళ్ళి, నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేలా, నేను తీసుకుంటానని చెప్తున్నాను. అర్థమైంది లేదా చెప్పండి రా. నీకు పుట్ ఆప్షన్ ఇచ్చినట్టేనా కదా? 3 రకాల ఆప్షన్స్ అర్థమయ్యా? 3 రీపర్చేజ్ తోనే లింక్ చేయండి. రీపర్చేజ్ లో ఫార్వర్డ్ ఆప్షన్ అంటే ఏంటి? ముందు అమ్మాను, పక్కాగా కొనుక్కుంటాను నీ దగ్గర నుంచి, మాటిస్తున్నా కదా నేను. కాల్ ఆప్షన్ అంటే ముందు అమ్మాను, కొనుక్కునే ఆప్షన్ ని నేను ఉంచుకుంటున్నాను. పుట్ ఆప్షన్ అంటే ముందు అమ్మాను, అమ్మే రైట్ ని నీకు ఇస్తున్నాను, కావాలంటే అమ్ము లేకపోతే లేదు. ఓకేనా కదా చెప్పండి. పుట్ ఆప్షన్, పుట్ ఇది. పుట్ అంటే ఏంటి? రైట్ టు సెల్. అవతలోడికి రైట్ టు సెల్, నాకు ఆబ్లిగేషన్ టు బై. నేను అవతలోడి గురించి చెప్తాను. అవతలోడికి అమ్మే అధికారం ఉందా లేదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముతాడు, లేకపోతే లేదు. ఆడు అమ్మితే మాత్రం పక్కాగా నేనేం చేయాలి? కొనుక్కో. అంతేనా కాదా చెప్పండి. 3 ఆప్షన్స్ ఆగండి. ఇప్పుడు ఫస్ట్ నేను దేని గురించి చెప్తున్నాను? ఫార్వర్డ్ అగ్రిమెంట్ అయినా కాల్ ఆప్షన్ అయినా ఎలా అకౌంటింగ్ చేయాలో చూడండి. అకౌంటింగ్ రీపర్చేస్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఏంటి చెప్పండి? ముందు నేను ఎంతకైతే నీకు అమ్మానో అంతకన్నా ఎక్కువ కొనుక్కున్నాను నీ దగ్గర నుంచి. ఇది ఎలా ఉందని చెప్పాను చెప్పండి. సేమ్ ఆ 1.1 మిలియన్ 1 మిలియన్ ఎగ్జాంపుల్. అంటే ఇది కొంచెం లైబిలిటీ లాగా ఉందా లేదా చెప్పండి. ఫస్ట్ డబ్బులు వచ్చినప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను? బ్యాంక్ టు ఫైనాన్షియల్ లైబిలిటీ. ప్రతి ఇయర్ ఎండింగ్ మీకు ఇంట్రెస్ట్ ఏమన్నాను లేదా? ఇంట్రెస్ట్ టు ఫైనాన్షియల్ లైబిలిటీ. మళ్ళీ ఆబ్వియస్లీ లాస్ట్ లో రీపర్చేస్ చేసిన తర్వాత ఏంటి ఎంట్రీ? ఫైనాన్షియల్ లైబిలిటీ టు క్యాష్. సార్ ఇప్పుడు ఇది ఫార్వర్డ్ కాబట్టి ఓకే సార్. మీరు కాల్ ఆప్షన్ కూడా ఇదే అని చెప్పారు కదా అకౌంటింగ్. కాల్ ఆప్షన్ లో మీరు ఏమన్నారు? కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదన్నారు కదా. మరి కొనుక్కోపోతే ఏంటి సార్ పరిస్థితి? నాట్ ఎక్సర్సైజ్డ్ అనుకోండి, ఫైనాన్షియల్ లైబిలిటీ బ్యాలెన్స్ అంతా ఒకేసారి ఏం చేస్తాను చెప్పండి? సేల్స్ కి పంపించేస్తాను. అంతే కదరా, ఆలోచించండి రా. ఫైనాన్షియల్ లైబిలిటీ కింద చూపించాను రా, ఇంకా లైబిలిటీయే లేదు. ఎందుకు చెప్పండి? నేను ఇంక కొనుక్కోవాల్సిన అవసరం లేదు, నేను ఎక్సైజ్ చేయలేదు, టైం అయిపోయింది. ఇదే ఎగ్జాంపుల్ లో ఎప్పటి వరకు నాకు టైం ఉంది? 31 డిసెంబర్ వరకు టైం ఉంది. 31 డిసెంబర్ అయిపోయింది, నువ్వు ఇంకా కొనలేదు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ ఫైనాన్షియల్ లైబిలిటీ మొత్తం ఏం చేస్తావు? క్లోజ్ చేసేయాలా? P&L పంపించేసి రెవెన్యూ చూపించి అంటున్నాను. స్టార్టింగ్ లో ఎప్పుడో చూపించాల్సిన రెవెన్యూ ఇప్పుడు వరకు చూపించకుండా ఉంచావు ఇప్పటికే. ఇప్పుడు ఏం చేస్తావు? రెవెన్యూ కింద ఇప్పుడు చూపించుకో. ఈజీ అయినా కాదా చెప్పండి. క్లియర్? ఒకసారి ఆగండి. ఇది ఒక సైడ్. ఇంకో స్టోరీ ఏంది? రీపర్చేస్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్, అప్పుడు ఏం చేయాలి? అదొక లీజ్ అగ్రిమెంట్ లాంటిదంట. నేను అమ్మిన రేట్ కన్నా ఎక్కువ కొనుక్కుంటానని చెప్పాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? అరే నేను అమ్మిన రేట్ కి తక్కువ అమ్మానంటే తక్కువ తీసుకున్నాను డబ్బులు, నీకు మాత్రం ఎక్కువ ఇస్తానని చెప్తున్నాను, అంటే లోన్ లాగా ఉంది. ఇంకో కేసు ఏంటి? నేను అమ్మిందేమో ఎక్కువ అమ్మాను, నీ దగ్గర నుంచి తక్కువ తీసుకుంటున్నాను, అంటే ఇదేమవుతుంది చెప్పండి? సేల్ అండ్ లీజ్ బ్యాక్ లాంటిది, లీజ్ ట్రాన్సాక్షన్ లాంటిది. ఓకేనా కదా చెప్పండి. లీజ్ ట్రాన్సాక్షన్ చూడండి. అప్పుడు ఆడు ఏమంటాడంటే, ఫస్ట్ డబ్బులు వస్తాయి కదా బ్యాంక్ అకౌంట్ టు డిపాజిట్ లైబిలిటీ అని కొంచెం చూపించు. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ రీపర్చేస్, అంటే ఎంత అమౌంట్ రీపర్చేస్ చేసావు అంత అమౌంట్. టు మిగతా ఇన్కమ్ ని టు అన్అర్న్డ్ లీజ్ ఇన్కమ్ అని చూపించు. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. అది మరీ ఎంట్రీలు బట్టి పడితే ఏం అర్థం కాదు, నేను చూపిస్తాను. ఫ్యూచర్ లో అన్అర్న్డ్ లీజ్ ఇన్కమ్ టు లీజ్ ఇన్కమ్ అని పడుతుంది. ఇది నేను చెప్తాను కదా ఈ ఎంట్రీలో ఉందండి. ఓకేనా కదా చెప్పండి. క్లియర్? పుట్ ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం, అర్థమైంది, లేకపోతే ఎంట్రీలతోనే చూద్దాం. పుట్ ఆప్షన్ కూడా ఏం చెప్పాను? ఇఫ్ ఇట్ ఈస్ లైక్లీ దట్ కస్టమర్ విల్ ఎక్సర్సైజ్ ద పుట్ ఆప్షన్. కస్టమర్ ఎక్సైజ్ చేసేలాగా ఉన్నాడా లేదా? కస్టమర్ ఎక్సైజ్ చేసేలా లేడు అనుకోండి, అప్పుడు సేమ్ అకౌంటింగ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ విత్ రైట్ ఆఫ్ రిటర్న్. అంటే సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ లో మీరు ఎలా చేస్తారు అలా చేసేయండి సేమ్ అకౌంటింగ్. అది ఇంకా చెప్పలేదు నేను. సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ లో మీరు ఎలా చేస్తారో అలాగే చేసేయండి. ఓకేనా? అది పుట్ ఆప్షన్ అండ్ ఎక్సైజ్ చేయకపోతే. పుట్ ఆప్షన్ మీరు ఒకవేళ ఎక్సైజ్ చేసేలాగానే ఉన్నాడు అనుకోండి, అప్పుడు అది ఏమంటాడు చూడండి. ఇఫ్ రీపర్చేస్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అట్ రీపర్చేస్ డేట్. సేమ్ ఫార్వర్డ్ అగ్రిమెంట్ కాల్ ఆప్షన్ ఎలా చేస్తాం అలాగే చేయండి. అంటే ఇక్కడ మనం ఎలా చేసాం చెప్పండి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫాలో అవ్వండి. ఇది మీకు ఇలా చెప్తే చందాలంగా ఉంటుంది. ఇప్పుడు నేను క్వశ్చన్స్ లో చూద్దాం, ఆ 2 క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఈ క్వశ్చన్ ఓకే కదా, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇంకో మిగతా చూద్దామా?
ఈ రెండోది ఏంటో చూడండి. ఇదే, ఇది పుట్ ఆప్షన్ క్వశ్చన్ అనుకుంటా. చూడండి, పుట్ ఆప్షన్ క్వశ్చన్ వచ్చింది. చూడండి, పుట్ ఆప్షన్ క్వశ్చన్ కి మనం ఎంట్రీలు అలా చదివితే అర్థం కాదని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చన్. An entity enters into a contract with a customer for the sale of tangible asset. ఎంతకు అమ్ముతారని చెప్పాను? 10 lakhs. కాంట్రాక్ట్ ఒక పుట్ ఆప్షన్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? అవతల వాడికి, కస్టమర్ కి. అంతేనా? ఎంతకు అమ్మొచ్చు అంటాడు మళ్ళీ? 9 lakhs అమ్మొచ్చు అని చెప్పాను. మార్కెట్ ప్రైస్ ఫర్ సచ్ గూడ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 7,50,000. దాని తాలూకు మార్కెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంట? 7,50,000. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఫిగర్లో మనకి ఏమేమి దొరికే చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు 7,50,000 అయినా. పుట్ ఆప్షన్ రీపర్చేస్ ప్రైస్ ఎంత చెప్పండి? మనం ఎంతకు బ్యాక్ కొనుక్కుంటామని చెప్పాం మళ్ళీ? 9 lakhs అయినా. సో రీపర్చేస్ ప్రైస్ 9 lakhs అనొచ్చా? సో మనది ఈ కేసు అయినా కదా చెప్పండి. ఇఫ్ రీపర్చేస్ ప్రైస్ ఇస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్, ఈ కేసేనా? అవునా కదా చెప్పండి. దానికి అకౌంటింగ్ ఎలా చేద్దాం చూద్దాం ఇప్పుడు. ఎంటిటీ షాల్ ఎవాల్యుయేట్ ఇఫ్ ద కస్టమర్ కి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా. సిన్స్ రీపర్చేస్ ప్రైస్ మీరు నాకు చెప్పండి, బయట మార్కెట్ లో వెళ్ళి అమ్ముకుంటే ఎంతకు వస్తుంది? అది 7,50,000. నా దగ్గరే అమ్మితే ఆడు ఎంతకు అమ్మొచ్చు? 9 lakhs. ఆడు ఏం చేస్తాడు చెప్పండి? బయట అమ్ముతాడు, నాకు అమ్ముతాడా? నాకే అమ్ముతాడు. ఆడు, నేను అంటాను, బయట మార్కెట్కి వెళ్ళి ఆడు అమ్ముకుంటే 7,50,000 వస్తుందిరా. నాకు ఎంతకు అమ్ముకునే అధికారాన్ని ఇచ్చాను ఆడికి? ఆడు ఆబ్వియస్లీ ఎవరి దగ్గర అమ్ముతాడు? నాకే కదా అమ్ముతాడు. అంటే ఆడు ఎక్సైజ్ చేసేలాగా ఉన్నాడా, చేయలేకపోయినట్టున్నాడా? చేసేలాగానే ఉన్నాడా లేదా చెప్పండి. అందుకే ఫస్ట్ కేసు మన పుట్ ఆప్షన్ లో ఇట్ సైడ్ కేసు. అంతేనా? దేర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఎంటిటీ మే అఫెక్ట్ దిస్ అసెట్. దేర్ఫోర్ కంపెనీ డిటర్మైన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ టు ద కస్టమర్ టిల్ 31st December. ఎందుకు చెప్పండి? 31st December వరకు భయంతో బతుకుతాం. వీడు మళ్ళీ ఖచ్చితంగా నాకు అమ్మేస్తాడరా బాబు అని. ఎందుకు చెప్పండి? ఆడికి పుట్ ఆప్షన్ ఇచ్చాము. ఆడు కూడా అది ఎలా ఉంది? ఎక్సైజ్ చేసేలాగానే ఉన్నాడు. ఎక్సైజ్ చేసేలాగే ఉన్నాడు కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి గూడ్స్. సేల్స్ ఎప్పుడైనా సరే మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా ఉంటే రెవెన్యూ రికగ్నైజ్ చేయొచ్చా? చేయకూడదు. సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? సో ఏదది ఫస్ట్ ఆడ ఏమంటే కంట్రోల్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు కస్టమర్ దగ్గరికి. పుట్ ఆప్షన్ ఎక్స్పైర్ అయినంత వరకు భయంగానే ఉంటావు. Against payment of 10 lakhs, customer only has the right to use the asset and put it back to the entity for 9 lakhs. Therefore, this will be accounted as lease transaction in which difference between selling price and repurchase price, 10 lakhs ki 9 lakhs difference ఉంది కదా, shall be recognized as lease income over the period of lease. ఎందుకు చెప్పండి? ఇక్కడ ఆలోచించు. 10 lakhs వర్త్ చేసే అసెట్, ఫస్ట్ స్టార్టింగ్ లో 10 lakhs వర్త్ చేసే అసెట్. నేను నీకు ఎంతకి ఇచ్చాను? 10 lakhs. 10 lakhs ఇచ్చాను ఫస్ట్ స్టార్టింగ్ లో నేను నీకు ఎంతకి ఇచ్చాను? 10 lakhs ఇచ్చాను. మళ్ళీ నువ్వు ఖచ్చితంగా ఎక్సైజ్ చేసేలాగానే ఉన్నావు. చేసావు అనుకో, నువ్వు నాకు ఎంతకు అమ్ముతావు? అంటే నెట్ నా లాభం అని చెప్పండి. ఈ 1 lakh ఏ ఇన్కమ్ అవుతుంది? కొన్ని రోజుల పాటు నా అసెట్ నువ్వు వాడుకొని మళ్ళీ నాకు ఇచ్చావో లేదా చెప్పండి. అందుకే ఇది ఎలా ఉంది చెప్పండి? లీజ్ ఇన్కమ్ లాగా ఉందా లేదా చెప్పండి. మీకు సినారియోకి వెళ్ళాలి, అక్కడ షూస్ లోకి వెళ్ళాలి. ఇక్కడ నేను ఏమంటున్నాను, అరే 10 లక్షల వర్త్ నువ్వు నాకు 10 లక్షలు ఇస్తే నేను నీకు అసెట్ ఇస్తాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నువ్వు అసెట్ ఎక్సైజ్ చేసేలాగానే ఉన్నావు. చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తావు చెప్పు? మళ్ళీ అసెట్ నాకు ఇచ్చేస్తావు, 9 lakhs పట్టుకొని వెళ్ళిపోతావు. అంటే కొన్ని రోజుల పాటు ఈ అసెట్ ని వాడినందుకు గాను నువ్వు నాకు ఎంత ఇచ్చినట్టు? 1 lakh ఇచ్చినట్టు. ఈ 1 lakh ఎలా ఉంది? ఏ నేచర్ లో ఉంది? లీజ్ ఇన్కమ్ లాగా ఉందా లేదా చెప్పండి. అంతేనా కాదా? సో ఈ 1 lakh నేను లీజ్ ఇన్కమ్ రికగ్నైజ్ చేసుకుంటా లేదా చెప్పండి. అందుకని ఇక్కడ చూడండి, సేమ్ అకౌంటింగ్ అంటే ఇదిగో ఈ అకౌంటింగ్ లీజ్ ఇన్కమ్ లాగా చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం? డబ్బులు వచ్చాయా? క్యాష్ అకౌంట్ ఎంత వచ్చింది? 10 lakhs వచ్చింది. 2 అసెట్ అమ్మినట్టు నేను చూపించడం, లైబిలిటీ ఉంది నాకు. ఖచ్చితంగా మళ్ళీ నేను డబ్బులు ఇచ్చేయాలి. ఎంత ఇచ్చేయాలి? 9 lakhs ఇచ్చేయాలి. అంతేనా కదా చెప్పండి. 2 అన్ఎర్న్డ్ లీజ్ ఇన్కమ్ ఎంత? ఆ 1 lakh ఏమవుతుంది? లీజ్ ఇన్కమ్ అవుతుంది. ఆబ్వియస్లీ అన్ఎర్న్డ్ లీజ్ ఇన్కమ్ కాస్త నెక్స్ట్ ఇయర్ లీజ్ ఇన్కమ్ మీద రికగ్నైజ్ చేస్తాం లేదా? అన్ఎర్న్డ్ లీజ్ ఇన్కమ్ టు లీజ్ ఇన్కమ్. ఆ డబ్బులు అడిగి ఇచ్చినప్పుడు డిపాజిట్ లైబిలిటీ టు బ్యాంక్, అది లైబిలిటీ అని చూపించా కదా. ఆ డబ్బులు అడిగి ఇచ్చేసినప్పుడు ఏం చేస్తాం? లైబిలిటీ టు క్యాష్. ఎక్కడైనా సేల్స్ అనే మొక్క వాడానా? వాడలేదు. ఎందుకు? నా పక్కా తెలిసే. సేల్ అవ్వలేదు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏదైతే లైబిలిటీలో ఉందో మొత్తం తీసుకెళ్ళి ఎక్కడితో వేస్తారు? సేల్స్ లో తోసేస్తారు. సేల్ అంటే వాడి అధికారం ఉంది. వాడు ఎక్సెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వాడు చేయలేదు అనుకో, ఇంకా చేయడనే అర్థం టైం అయిపోయిన తర్వాత. అప్పుడు ఏం చేస్తాను? నేను మొత్తం తీసుకెళ్లి సేల్స్ లో తోసేస్తాను. వాడు చేసాడు అనుకో, ఎలాగో లైబిలిటీ కింద చూపిస్తున్నాం కదా డబ్బులు, ఆ డబ్బులు అడిగి వచ్చేస్తాయి. అర్థమైందా లేదా చెప్పండి. చెక్ చేయండి ఒకసారి. ఇఫ్ ద కస్టమర్ డస్ నాట్ ఎక్సర్సైజ్ అయితే ఏం చేయాలని చెప్పండి. దెన్ ద కంట్రోల్ ఆఫ్ గూడ్స్ వుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద కస్టమర్ అట్ దట్ టైం అండ్ రెవెన్యూ, అప్పుడు వెంటనే 9 lakhs రెవెన్యూ ఇప్పుడు రికగ్నైజ్ చేస్తానా?
లైబిలిటీ కింద చూపించుకుంటూ వచ్చానా లేదా? ఫస్ట్ ఎంట్రీస్ రాసుకోండి, నేను చెప్పినట్టు రాసుకోండి. క్యాష్ అకౌంట్ ఏది? అది ఆల్రెడీ అన్ఎండ్ లీజ్ ఇన్కమ్ కింద చూపించావు కదా, 1 lakh. కానీ లీజ్ ఇన్కమ్ 1 lakh లీజ్ ఇన్కమే, 9 lakhs సేల్ అవుతుంది. అన్ని రోజుల పాటు లీజ్ ఇన్కమ్ లాగా చూపించాలి. మిగతా అమౌంట్ ఇప్పుడు చూడు, ఫస్ట్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ 10 lakhs టు లైబిలిటీ 9 lakhs టు అన్ఎర్న్డ్, ఇంకా అర్న్ చేయలేదు ఈ రోజే కదా, టు అన్ఎర్న్డ్ లీజ్ ఇన్కమ్ ఎంత? 1 lakh. కరెక్ట్ గా 1 year అయిపోయే కాలంలో ఈ అన్ఎర్న్డ్ లీజ్ ఇన్కమ్ కాస్త ఎండ్ లీజ్ ఇన్కమ్ అవుతుందా? ఫస్ట్ లో అంటే డబ్బులు ఇంకా ఎర్న్ చేయలేదురా, తర్వాత ఎర్న్ చేస్తా లేదా చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తా? ఏ మారిపోతాం? చెయ్యకపోతే కాదు, నేను ఇంకా చేస్తున్న కాలంలో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా టైం పీరియడ్ ఉంది, ఇంకా టైం లిమిట్ ఉంది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను? అన్ఎర్న్డ్ లీజ్ ఇన్కమ్ కాస్త టు లీజ్ ఇన్కమ్ అని వేస్తానా లేదా చెప్పండి? నేను ఇంకా టైం ఎక్సైజ్ అవ్వలేదు, అయిందో లేదో తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమౌంట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము? ఎక్సైజ్ అయిందో లేదో చూద్దాం. ఎక్సర్సైజ్ అయిపోయింది అనుకోండి, ఆడు ఏం చేస్తాను చెప్పండి? ఆ డబ్బులు అడిగి ఇచ్చేయాలా? ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తాను చెప్పండి? ఎంత వేస్తావు చెప్పు? నువ్వు ఇప్పుడు 9 lakhs వేయలేదు అనుకో, ఇక్కడ ఏం వేసి ఉండాల్సింది అప్పుడు నువ్వు? ఇప్పుడు ఈ ఎంట్రీ వేస్తేనే కదా లైబిలిటీ క్లోజ్ అయింది. నువ్వు ఇప్పుడు ఇది వేయలేదు అనుకో, ఇక్కడ ఎంత వేస్తావు నువ్వు? 10 lakhs వేస్తావు. 10 lakhs వేసి ఏం చేస్తావు? లైబిలిటీ 9 lakhs ఇస్తావు. తర్వాత ఇంకో 1 lakh ఏం చేస్తావు? ఎలాగైనా చూడు చెప్తా, ఈ 1 lakh ఏం చేయగలవా? చేయలేవు. అందుకని నేను ఏం చేశాను? ఇది లీజ్ ఇన్కమ్ నేచర్ లో ఉంది. ఎందుకంటే ఆలోచించండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నేను కొన్ని రోజుల పాటు అసెట్ నీకు వాడుకున్నందుకు గాను నువ్వు నాకు 1 lakh రూపంలో ఇస్తున్నావు. అందుకే లీజ్ రూపంలోనే కదా ఉంది. అందుకే ఇది లీజ్ ఇన్కమే, 1 lakh లీజ్ ఇన్కమే అవుతుంది. ఓకేనా కదా? ఎక్స్ట్రాగా 1 lakh వరకు నీకు రైట్ ఉంది కాబట్టి ఆ 1 year పాటు నువ్వు వాడుకునే రైట్ నీకు ఉందా లేదా చెప్పండి? వాడుకున్న తర్వాత నువ్వు 1 year అనుకుందాం. 1 year లోపు నువ్వు నచ్చకపోతే నువ్వు ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చేయచ్చా లేదా చెప్పండి? ఈ 1 year లో నువ్వు ఎన్ని రోజులు వాడినా కూడా నాకు ఎంత చెప్పండి? 1 lakh అయినా కదా? ఈ 1 year కదా ఒప్పుకుంటారు లేదా చెప్పండి? అంటే ఈ 1 year నేచర్ ఎలా ఉంది చెప్పండి? నాకు రావచ్చు, ఆ డబ్బులు మిగలొచ్చు మిగలకపోవచ్చు, కానీ 1 lakh అయితే మిగులుతుంది. ఈ 1 lakh ఎలా వచ్చినట్టు? నాకు కూడా తెలుసు, నాకు ముందే 1 year వరకు నాకు రిస్కేనండి. ఈ 1 year వరకు నేను ఈ 1 lakh ఎందుకు తీసుకున్నట్టు? లీజుకు వాడుతున్నందుకు తీసుకున్నట్టేనా? అందుకని ఈ 1 lakh ఖచ్చితంగా ఏమవుతుంది? లీజ్ ఇన్కమే అవుతుంది. ఎక్సైజ్ చెయ్యకపోయినా, ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ ఆడ ఎక్సైజ్ చేస్తాడు కాబట్టి ఇదంతా, ఎక్సైజ్ చేయలేదు అనుకుందాం. నేనేమంటున్నాను నేనేమంటున్నాను లైబిలిటీ క్లోజ్ చేయండి అన్నాను. ఏం చేయమన్నాను? లైబిలిటీ 9 lakhs క్లోజ్ చేసి టు సేల్స్ చేయమన్నాను. 9 lakhs సేల్స్ ఎక్కడికి వెళ్తుంది? P&L లో క్రెడిట్ సైడ్ వెళ్తుంది. లీజ్ ఇన్కమ్ కూడా ఎక్కడికి వెళ్తుంది? P&L క్రెడిట్ సైడ్. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి? లీజ్ ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది? అఫ్ కోర్స్ అది డైరెక్ట్ ఇన్కమ్ అవచ్చు, కంపెనీకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవచ్చు, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు నాకు చెప్పండి, ఇక్కడ నేను అసెట్ అమ్మి 9 లక్షలే సంపాదించినట్టు, ఈ 1 year పాటు వాడు వాడుకున్న రైట్ ఆడికి ఉంది, మధ్యలో ఏదైనా జరగవచ్చు. ఎంత రిస్క్ ఉన్నప్పుడు అప్పుడు ఆ 1 year ఇన్కమ్ దేనికి నేచర్, ఏ నేచర్ లో ఉన్న ఇన్కమ్ అది? లీజ్ ఇన్కమ్ నేచర్ లో ఉన్నదే. మీరు దీన్ని మళ్ళీ మార్చేసి ఏం చేస్తారు? మీ లెక్క ప్రకారం మీరు ఏం చేస్తారు? లైబిలిటీ మళ్ళీ 10 lakhs కొట్టేసి, సేల్స్ 10 lakhs, లైబిలిటీ 9 lakhs కొట్టేసి, సేల్స్ 10 lakhs కొట్టేసి, అన్ఎండ్ లీజ్ ఇన్కమ్ మళ్ళీ డెబిట్ కొట్టేస్తాను అంటున్నారా? అంతే కదా మీరు చేయాల్సింది. మీరు అనేది అదేనా కాదా? అదే కదా నువ్వు అన్నది. అన్ఎండ్ లీజ్ ఇన్కమ్ డెబిట్ కొట్టేస్తాను, లైబిలిటీ 9 lakhs కొడతాను, టూ సేల్స్ 10 lakhs వేస్తాను అంటున్నావు. మరి అన్ఎండ్ లీజ్ ఇన్కమ్ అన్న మీనింగ్ ఎందుకు పెట్టావు స్టార్టింగ్ లో దానికి? నేను అదే చెప్తున్నాను. 31st December వరకు అయినా సరే నువ్వు ఎందుకు స్టార్టింగ్ లో అన్ఎండ్ లీజ్ ఇన్కమ్ అని చూపించడానికి ఇంటెన్షన్ ఏంటి కదా? అంటే నువ్వు స్టార్టింగ్ లోనే ఏమనుకున్నావు? ఆడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. 1 year అయితే పక్కాగా ఉంచుకుంటాడు, 1 year కదా, దానికైతే 1 lakh వస్తుంది. ఆ 1 lakh ఇన్కమ్ ఒక్కటి ఏంటి? 10 lakhs మొత్తం సేల్స్ లో నాకు ముందే తెలుసు 1 lakh దేనికోసం తీసుకుంటున్నట్టు? లీజ్ కోసం అనే తీసుకుంటున్నట్టు. అంతే మరి, అదే చెప్తున్నాను నేను. మీరు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అది, ఆ ట్రాన్సాక్షన్ అలా ఆలోచించండి అంటున్నాను నేను. అర్థమైంది లేదు? అదే చెప్తాను. ఇప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? ఇప్పుడు ఇది కొట్రా. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? రికాగ్నైజ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఎట్ ద బిగినింగ్ యాజ్ డిపాజిట్ లైబిలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ రీపర్చేజ్. రీపర్చేజ్ అమౌంట్ ఎంత? 9 lakhs కదా, అంతవరకు రెవెన్యూ కింద అదే లైబిలిటీ కింద చూపించండి. అండ్ అన్ఎర్న్డ్ లీజ్ ఇన్కమ్ ఫర్ ద బ్యాలెన్స్ అమౌంట్. బ్యాలెన్స్ అమౌంట్ లీజ్ ఇన్కమ్ లాంటిది. క్లియరా కాదా చెప్పండి? క్లియరా కాదా? లీజ్ ఇన్కమ్ కి వెళ్తుంది ఖచ్చితంగా. ఎక్సైజ్ చేస్తే సచిన లీజ్ ఇన్కమ్ కి వెళ్తుంది ఎట్టి పరిస్థితుల్లో. ఎక్సైజ్ చెయ్యకపోయినా కూడా ఆ పర్టికులర్ అమౌంట్ లీజ్ ఇన్కమ్ కి వెళ్తుంది, మిగతా అమౌంట్ సేల్స్ కి వెళ్తుంది. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? చేయకూడదు. ఓకేనా కదా చెప్పండి? క్లియర్.
ఏ ప్రీమియం అది అది షేర్స్, అది ఎక్కడేం లేదు, ఎక్కడేం లేదు, ఇక్కడ అలా ఏం లేదు. అందుకనే నీకు అదే చెప్పాను, ఇక్కడ కాల్ ఆప్షన్ ప్రీమియం ఇండైరెక్ట్ గా ఎలా తీసుకుంటున్నావు చూడు. నీకేం చెప్పాను, 10 lakhs 10 lakhs నేను నీకు అమ్మాను. మళ్ళీ నువ్వు నాకు అమ్మాలంటే ఎంతకు అమ్మగలవు? మహా అయితే 9 lakhs కి అమ్మగలవు. ఇక్కడ ఎక్స్ట్రాగా నాకు 1 lakh లాభం తీసుకుంటున్నానా? అందుకే అది లీజ్ ఇన్కమే కదా. అంతే కదా. ఇది ఎంట్రీస్ ఇది రాసుకోండి. ఇదేంటిది? ఇది ఏ ఎంట్రీ రాసాము? ఇఫ్ నాట్ ఎక్సర్సైజ్. నాట్ ఎక్సర్సైజ్ అయితే ఇది ఎంట్రీ. నాట్ ఎక్సర్సైజ్ అయితే లైబిలిటీ టు సేల్స్. ఎక్సర్సైజ్ చేస్తే ఇఫ్ ఎక్సర్సైజ్ ఇది. ఈ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఎక్సర్సైజ్. స్టాండర్డ్ సేల్స్ గురించి. స్టాండర్డ్ వచ్చింది అంతే. ఎందుకంటే నీకు మొత్తం ఇండియాస్ అన్ని అలాగే నడుస్తున్నాయి, నువ్వు చూసుకో. ఇండియాస్ ఎప్పుడైనా సరే ముందుగా డబ్బులు వచ్చేస్తే అందులో కొంచెం ఇంట్రెస్ట్ కాంపనెంట్ ఉంది, దాన్ని వేరేగా రికాగ్నైజ్ చేయండి, దీన్ని వేరే అదే ఫస్ట్ అన్ని లాజికల్ గా వెళ్తున్నాయి అన్ని ఇండియాస్ లో. నీకు ఇవే ఇక్కడ యాక్చువల్ గా ఇంకా కరెక్ట్ గా వెళ్తాయి. చెప్పకపోయినా కూడా నువ్వు ఆలోచించు. 1 year లోపు నీకు పక్కా తెలుసు, 1 year వరకు నీకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అయినా కూడా నువ్వు 10 లక్షలకి ఇచ్చి 9 లక్షలే రిటర్న్ నువ్వు నాకు ఇస్తే మాత్రం 9 లక్షలు ఇస్తానన్నావు అంటే ఈ 1 lakh దేనికి ఇస్తాను అందుకు? నీకు పక్కా తెలుసు, ఏం తెలుసు? 1 lakh కొన్ని రోజుల పాటు అసెంబ్లీ దగ్గర ఉంచుకున్నావా? అందుకే 1 lakh కట్ చేస్తున్నాను ఏదో చెప్పండి. నువ్వు నేను నీకు ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఇస్తాను రా, నువ్వు అన్నాను నువ్వు వాడకపోతే నచ్చపోతే ఇచ్చే. కానీ నువ్వు నాకు రేట్ ఇస్తే 90 రూపాయలు ఇస్తానన్నా, ఈ 10 ఎందుకు కట్ చేస్తున్నాను? ఒకసారి కొంచెం వాడుకున్నందుకైనా కదా, వాడుకున్నందుకు ఏదైనా ఇన్కమ్ తీసుకుంటే అదే ఇన్కమ్ అవుతుంది, లీజ్ ఇన్కమే కదా, అందుకే అదే చేస్తాను. అంతేనా కదా చెప్పండి. మరి నేను అదే చెప్తాను, ఫస్ట్ నీ ఇంటెన్షన్ ఏంటో స్టార్టింగ్ లో నీకు తెలుసు కదా, అది నేను అడుగుతున్నాను. ఏదైంది ఇప్పుడు? 67 అయిందా? 68 ఏంటో చూడండి. 68 అన్నా నెక్స్ట్ 68 చూడండి ఒకసారి. ఇది ఎంట్రీలే. ఇట్ నాట్ ఎక్సైజ్డ్, ఇది ఎక్సైజ్. రెడ్ వస్తుంది ఏంటి అక్కడ? చూడొచ్చు సార్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఈ 68th క్వశ్చన్ చూడండి ఒకసారి. 68th క్వశ్చన్ చూడండి. An entity enters into a contract with a customer on 1st April 2000 so and so for the sale of a machine and spare parts. The manufacturing lead time for the machine and spare parts is 2 years. Okay. Entity enters into a contract with the customer on 1st April for the sale of a machine and spare parts. మెషిన్ అమ్ముతామని చెప్పాము, స్పేర్ పార్ట్స్ కూడా అమ్ముతామని చెప్పాము. మ్యానుఫ్యాక్చరింగ్ లీడ్ టైం అంటే తయారు చేయడానికి మా టైం పడుతుంది కదా, దానికి ఎంత టైం కావాలంటే నాకు 2 years కావాలంటే. Upon completion of manufacturing, the entity demonstrates that the machine and spare parts meet the agreed specifications in the contract
The promises to transfer the machine and spare parts are distinct and results in two performance obligations that each will be satisfied at a point in time. రెండు వేరు వేరు అంట. స్పేర్ పార్ట్స్ వేరే పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, మెషిన్ వేరే పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. రెండు పూర్తయ్యాక నీకు ఒకసారి చూపించాలంట, డెమాన్స్ట్రేట్ చేయాలంట. అన్ని ఓకే అయితే అప్పుడు సేల్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా కదా చెప్పండి. ఆన్ 31st March 2003 రోజు అంటే 2 years అయిపోయిందా. కస్టమర్ పేస్ ఫర్ ద మెషిన్ అండ్ స్పేర్ పార్ట్స్ బట్ ఓన్లీ టేక్స్ ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద మెషిన్. మెషిన్ ఒకటే పట్టుకెళ్ళాడంట, స్పేర్ పార్ట్స్ పట్టుకెళ్ళాడు. Although the customer inspects and accepts the spare parts, customer requests that spare parts be stored at the entity's warehouse because of its close proximity to the customer's factory. కొంచెం మీ ఫ్యాక్టరీలో పెట్టండి, అది మీ వేర్ హౌస్ లో పెట్టండి, మా దగ్గర కొంచెం ప్లేస్ లేదు, ఏదో రీజన్ వల్ల నీ దగ్గర ఉంచమని చెప్పాను. అన్ని చెక్ చేస్తాను, అన్ని ఓకే అయిపోయింది. కస్టమర్ హాస్ లీగల్ టైటిల్ టు ద స్పేర్ పార్ట్స్ అండ్ ద పార్ట్స్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ బిలాంగ్ టు. క్లియర్ గా ఆడివి అని అర్థమైపోయేలాగానే లీగల్ గా దాని ఆడి పార్ట్స్ అని క్లియర్ గా అర్థమైపోతుంది. Furthermore, the entity stores the spare parts in a separate section, warehouse లో సెపరేట్ గా పెట్టామంట. అండ్ ద పార్ట్స్ ఆర్ రెడీ ఫర్ ఇమీడియట్ షిప్మెంట్ అట్ ద కస్టమర్స్ రిక్వెస్ట్. ఎప్పుడు అది ఇలా అంటే ఫోన్ చేసి వెంటనే పంపించేస్తాం, అలా రెడీగా ఉంచుకుంది. అన్నీ అయిపోయి పని అయిపోయింది దాని. Entity expects to hold the spare parts for 2 to 4 years and the entity does not have the ability to use the spare parts or direct them to another customer. అంటే 2 to 4 years వరకు ఇవి ఇలాగే ఉంటాయి, ఈ స్పేర్ పార్ట్స్ ఎక్కడ కదలవు. కానీ అలాగని ఇవి దేనికి వేరే కస్టమర్ వాడుకోవడానికి అలా ఇవ్వచ్చా? మధ్యలో ఇవ్వకూడదు, ముందే మాట్లాడుకుందాం. ఇప్పుడు రెవెన్యూని ఎలా రికాగ్నైజ్ చేయాలి? ఇంకేదైనా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఉందా? ఇక్కడ మామూలుగా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఏం చెప్పండి. మెషిన్ అమ్మాలి, స్పేర్స్ అమ్మాలి. ఎక్స్ట్రాగా ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ తగలడిందా? డబ్బులే రావట్లేదు కానీ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ వచ్చింది కదా. ఏంటది? 2 to 4 years వరకు ఆ గూడ్స్ కస్టడీలో ఉంచాలి. మధ్యలో ఏదైనా సరే ఎవడైనా కస్టమర్ అడిగితే అడిగి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. సో ఇలాంటి ముష్టివన్నీ నా దగ్గర నా నెత్తి మీద వచ్చి పడ్డాయి లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మిషనరీ రెవెన్యూ ఎప్పుడు రికాగ్నైజ్ చేస్తాను చెప్పండి. ఎప్పుడైతే 31st March మొత్తం కంప్లీట్ అయిపోయిందో అప్పుడు రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తాం. అంతేనా కదా చెప్పండి. స్పేర్ పార్ట్స్ రెవెన్యూ, కస్టమర్ హాస్ మేడ్ పేమెంట్ ఫర్ స్పేర్ పార్ట్స్ కూడా కట్టేశాము, స్పేర్ పార్ట్స్ డబ్బులు కట్టేసాడు, లీగల్ టైటిల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, స్పేర్స్ ఫిజికల్ గా నా దగ్గర ఉన్నాయి అంతే. ఇప్పుడు ఆడు ఏమంటున్నాడు? అన్ని క్రైటీరియా ఇప్పుడు బిల్ అండ్ హోల్డ్ బేసిస్. బిల్ అండ్ హోల్డ్ అంటే ఏంటి? బిల్లింగ్ అయిపోయింది కానీ పట్టుకెళ్ళలే, మన దగ్గర ఉంచాడు షాప్ లో. దీన్నే బిల్ అండ్ హోల్డ్ అంటాం. దీని గురించి చదువుతాం, మనకి ఇప్పుడు థియరీ ఉంటది, దీని గురించి చదువుతాం. అన్ని క్రైటీరియా మీట్ అయితే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే రెవెన్యూ కింద చూపించుకోవచ్చు. క్రైటీరియా అంటే చూద్దాం. రీజన్ ఫర్ ద బిల్ అండ్ హోల్డ్ అరేంజ్మెంట్ మస్ట్ బి సబ్స్టాంటివ్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ హెస్ రిక్వెస్టెడ్ అంటే వాడు రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ఉంచాం, కానీ మాకు ఎటువంటి ఇంటెన్షన్ లేదు. ఇక్కడ అదే జరిగిందా లేదా చెప్పండి. ప్రొడక్ట్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ సెపరేట్లీ. క్లియర్ గా వాడికి సంబంధించిన ప్రొడక్ట్ వేరేగా చూపించగలగాలి. ఇప్పుడు పెన్నులు కొన్నాడు రా, పెన్నులు ఇక్కడ పెట్టాను, అన్ని పెన్నులు ఇక్కడ పెట్టాను, ఆడి పెన్నులు ఏవో చెప్పగలవా? చెప్పలేం కదా. క్లియర్ గా వాడి అంటూ క్లియర్ గా నువ్వు ఐడెంటిఫై చేయగలిగేటట్టు మార్కింగ్ ఏదో ఒకటి ఉండాలి. అప్పుడే నువ్వు రెవెన్యూ రికాగ్నైజ్ చేసేయచ్చు. ఓకేనా కదా చెప్పండి. సో క్లియర్ గా ఇక్కడ ఐడెంటిఫై చేయగలమని చెప్తున్నాడే లేదా చెప్పండి. ప్రొడక్ట్ మస్ట్ బి రెడీ ఫర్ ఫిజికల్ ట్రాన్స్పోర్ట్ టు ద కస్టమర్. రెడీగా వాడికి ఇచ్చేయడానికి రెడీగా ఉండాలంట. రెడీగా ఉందా లేదా చెప్పండి. అన్నది ఏమైనా ప్రాసెస్ చేయాలా? ఎంటిటీ కుడ్ కెనాట్ హ్యావ్ ద ఎబిలిటీ. అది ఇంకోటికి ఇవ్వగలిగే ఎబిలిటీ ఎంటిటీకి ఉండకూడదంట. నాకేమైనా ఉందా? లేదు. ఇన్ని కండిషన్స్ మీట్ అయితే నేను రెవెన్యూ రికాగ్నైజ్ చేసుకోవచ్చా లేదా చెప్పండి. చేసుకోవచ్చు. అర్థమైందా? సింపుల్ గా చెప్పాలంటే నా చేతిలో ఏమి ఉండకూడదురా. జస్ట్ నాకు లీగల్ గా ఎటువంటి ఆబ్లిగేషన్ లేదురా. అక్కడ పెట్టాను, ఇప్పుడు పోయినా కూడా నన్ను ఎవడొచ్చి రేపు పొద్దున అడగడానికి లేదు. ఎందుకు చెప్పండి. కస్టమర్ రిక్వెస్ట్ మనం చదువుకుంటాం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో చదువుకుంటాం. సారీ, ఓకేనా. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో బండి కొనుక్కున్నావు, బండి కొనుక్కున్న తర్వాత ఇంకా షాప్ లోనే ఉంచావు, ఏదో రీజన్ వల్ల మీ ఆవిడ ముహూర్తం బాగాలేదని వెళ్ళిపోయింది. సడన్ గా ఏదో పైన పెచ్చి ఊడిపోయి బండి మీద పడింది. అప్పుడు నీకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎందుకు చెప్పండి. నీ లీగల్ ఆబ్లిగేషన్ నువ్వు తీర్చావా లేదా? తీసుకెళ్ళకపోవడం వాడి తప్పు. అంతేనా కదా చెప్పండి. అంతేనా కదా. క్లియర్ ఇది కూడా. దాని గురించి మొత్తం డైరెక్ట్ గా తెలుసు కదా. ఆగండి, ఇది అయిపోయింది. సో ఇప్పుడు నేను రెవెన్యూ రికాగ్నైజ్ చేసేయచ్చు లేదా దీనికి సంబంధించి చేసేయచ్చు స్పేర్ పార్ట్స్. ఇంకోటి ఏదో ఉంది కదా, కస్టోడియల్ సర్వీసెస్. కస్టోడియల్ సర్వీసెస్ సంబంధించి ఏం చెప్తారో చెప్పండి. సర్వీసెస్ 2 to 4 years పాటు ఇస్తామని చెప్పాడు. అఫ్ కోర్స్ వాడు ఏమైనా డబ్బులు ఇస్తాను అన్నాడా? ఏం చెప్పలేదు. మనం ఇస్తున్నాడని అనుకున్నాడు వీడు. సో ఆబ్వియస్లీ ఇది కూడా డబ్బులు వస్తున్నాయి కదా. కస్టోడియల్ సర్వీస్ అని ఒకటి వేరే ఏదైనా డబ్బులు వస్తున్నాయి లేదా చెప్పండి. సో దీనికి డబ్బులు ఎప్పుడు రికాగ్నైజ్ చేస్తాం చెప్పండి. ఎప్పుడు డబ్బులు వస్తాయో స్ట్రైట్ లైన్ బేస్ లో రికాగ్నైజ్ చేసుకుంటాం లేదా. ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ రికాగ్నైజ్ చేస్తాం. క్లియరా కాదా చెప్పండి. అక్కడ ఆబ్వియస్లీ థియరీలో ఏం చేస్తుంటారు చెప్పండి. ఆ 4 పాయింట్లు అలా రాస్తున్నారు చూడండి. బిల్ అండ్ హోల్డ్ బేసిస్ చూడండి ఒకసారి. ఇదిగో ఇదేనా బిల్ అండ్ హోల్డ్ అరేంజ్మెంట్. ఇదిగో 4 పాయింట్లు అలా. ఇప్పుడు ఒక సెపరేట్ సర్వీసెస్ వస్తుంది, తెలుసు కదా, కస్టోడియల్ సర్వీసెస్.
ఓకేనా? క్లియరా కాదా చెప్పండి? ఓకేనా కాదా? మొత్తం చూడండి. ప్రొడక్ట్ ఏమో డెలివరీ అయిపోయిన వెంటనే చేసేయాలి. తర్వాత కంట్రోల్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు చేసేయాలి. మిగతా కండిషన్స్ మీట్ అవ్వాలి. ఏంటి కండిషన్స్? కస్టమరే రిక్వెస్ట్ చేయాలి. ప్రొడక్ట్ క్లియర్ గా ఐడెంటిఫై చేయగలగాలి. రెండు కలిపి సెట్ అదో పెద్ద వేరే పాయింట్ లాగా. ఇమీడియట్ డెలివరీకి రెడీగా ఉండాలి. ఎంటిటీకి డస్ నాట్ హ్యావ్ ద ఎబిలిటీ. ఆ డైరెక్ట్ చెప్పాను కదా, ప్రాబ్లం బట్టి ఇటు థియరీ ఉంటుంది. ఓకేనా కదా చెప్పండి? క్లియరా కాదా? ఇది ఇలా చదివితే ఇదేం మనకు అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ చూసాం కాబట్టి ఇంకా ఈజీగా లేదు. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? నెక్స్ట్ పైగా మళ్ళీ ఆ, ఎక్కడి వరకు వెళ్ళాం మనం? ఇందాక 66 వరకు వెళ్ళాం కదా, అంతేనా? 60 61 నుంచి చూడండి వద్దాం. 60 నుంచి వస్తున్నాం చూడండి. 59 ఏదో చేస్తాం కదా. 59 నిన్న చేస్తాం రా, టిక్ కొట్టాను. 60 నుంచి చూడండి. 60 నుంచి చూడండి. టిఎన్ఎల్ లిమిటెడ్. అంతే, అంతే. కస్టోడియల్ సర్వీసెస్ నీ ఆర్డినరీ కోర్సులోనే చేస్తున్నావు. కస్టమర్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే చేస్తున్నావు. నీకు లేదు అనుకో, నువ్వేం చేస్తావు? అలాంటి సర్వీస్ లేదంటే అలాంటివి మా దగ్గర లేదు వెళ్ళిపోని అంటావు లేదా? నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే నువ్వు ఇస్తున్నావనే కదా సర్వీసెస్. 60th క్వశ్చన్ చూద్దామా? మళ్ళీ చిన్నపిల్లల క్వశ్చన్లు వచ్చారా? టిఎన్ఎల్ లిమిటెడ్ ఈజ్ అ లాజిస్టిక్స్ కంపెనీ దట్ ప్రొవైడ్స్ ఇన్లాండ్ అండ్ సీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఇస్తాం. A customer Horizon Limited enters into a contract with T&L for transportation of its goods from India to Sri Lanka through sea. Voyage is expected to take 20 days from Mumbai to Colombo. T&L is responsible for shipping the goods from Mumbai port నుంచి Colombo port కి all are responsible. T&L performance obligation over a period of time అవుతుందా అవ్వట్లేదా? అంతే కదా, అదే కదా చెప్తున్నాను. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళాలి. అంతేనా కదా చెప్పండి? యాజ్ ద వేజ్ ఇస్ పెర్ఫార్మ్ ద సర్వీస్ అండర్టేకింగ్ ఇస్ ప్రోగ్రెసింగ్. నడుస్తూ ఉందా లేదా చెప్పండి? కొంచెం కొంచెం దూరం వెళ్లే కొద్దీ మనది అలాగలాగా అక్కడికి చేరుకుంటామా లేదా గమ్యానికి? సో ఇక్కడ ఏం చెప్పండి? ద కస్టమర్ ఇస్ డైరెక్ట్లీ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వోయేజ్ యాజ్ అండ్ వెన్ ఇట్ ప్రోగ్రెసెస్. దేర్ ఫర్ సచ్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ దీన్ని ఏమంటాం మనం? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అని అంటామని చెప్తున్నాం. అదే రా సిరీస్ ఆఫ్ గూడ్స్ రా. సిరీస్ ఆఫ్ గూడ్స్ ఏం చేస్తాం రా క్లాస్ లో? అదే మీకేం చెప్పి క్లాస్ టీవీ కేబుల్ సర్వీసెస్ ఏం చెప్పాను చెప్పండి? అలా కంటిన్యూస్ గా వస్తున్న కొద్ది బెనిఫిట్ అవుతున్నాం లేదు? అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అంతేనా కదా చెప్పండి? నెక్స్ట్ 61. అంతే, అదే ఏం లేదు. ఇదే క్వశ్చన్ రెవెన్యూ రికగ్నిషన్ కొంచెం తేడా. ఇది కొత్తగా యాడ్ చేయాలి సార్. ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రొఫెషనల్ ఎథిక్సే కదా. ఎథిక్ అదే 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 చెప్తా. ఈ థియరీ బుక్ లో లేదు. ఆ ఈ ప్రాక్టికల్ బుక్ లో పెట్టేసినట్టున్నాడు. పెట్టేసాడు. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. సెకండ్ బుక్ స్టార్టింగ్ ఇండెక్స్ చూడు. క్వశ్చన్ బ్యాంక్ థియరీ బుక్ ఆడు ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ క్వశ్చన్ బ్యాంక్ రిలీజ్ చేస్తాడు. థియరీ బుక్ ఆడదు కదా, ఆడు గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాడు కదా, అందులో అప్డేట్ అయ్యి ఉంటే డౌన్లోడ్ చేయాలని. అందులో చూడండి. అదే చెప్తున్నాను కదా, అది ఇంకా అప్డేట్ చేయలేదు. వీళ్ళు వైపే చూడు. థియరీ బుక్ ఓపెన్ చేయి, అక్కడ లాస్ట్ లో ఉంటాయి. సర్లే అవన్నీ ఎందుకు, అవన్నీ చిన్నపిల్లల చాప్టర్ తర్వాత చేసుకోవచ్చు. 61st క్వశ్చన్ చూడండి. AFS Limited is a risk advisory firm and enters into a contract with the company WBC Limited to provide audit services that results in AFS issuing an audit opinion to the company. ఆగండి, రిస్క్ అడ్వైజరీ ఫర్మ్ ఎవరు? AFS. ఒక కంపెనీ ఎవరు? WBC. మనం ఆడిట్ చేస్తున్నాం వాళ్ళకి, మనం ఒక ఒపీనియన్ ఇవ్వాలి, మన డ్యూటీ అది. ప్రొఫెషనల్ ఒపీనియన్ రిలేట్స్ టు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ దట్ ఆర్ స్పెసిఫిక్ టు ద కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించిన ఒపీనియన్ ఆ కంపెనీకి ఇస్తుంది. If the company was to terminate the consulting contract for reasons other than entity's failure to perform as promised, the contract requires company to compensate for its costs incurred plus 15% margin. అంటే కాంట్రాక్ట్ ఆడిట్ జరుగుతుంది, మధ్యలో మా పెర్ఫార్మెన్స్ బాగోకపోతే తీసేయొచ్చు, ఓకే పర్లేదు. కానీ మా పెర్ఫార్మెన్స్ బాగోపోయినా కూడా మమ్మల్ని తీస్తారు అనుకోండి, మాకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందో ఈ ఆడిట్ కోసం, ఆ ఖర్చు ప్లస్ 15% మార్జిన్ ఇచ్చేయాలని ముందే మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకుందాం అలా. 15% మార్జిన్ అప్రాక్సిమేట్స్ ప్రాఫిట్ మార్జిన్. అంటే సేమ్ మన ప్రాఫిట్ మార్జిన్ 15% అన్నట్టు. జనరల్ గా ఇలాంటి కాంట్రాక్ట్స్ లో అంత అమౌంట్ మనం అడిగేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే యాజ్ ఆన్ డేట్ ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు ప్లస్ మన ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చి మనం
ఇప్పుడు రిస్క్ అడ్వైజరీ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ మెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయినా కాదా అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ ఇది మెట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది ఎందుకు చూ ఇక్కడ సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఉంది. ఏంటది చెప్పండి? ఆడిట్ చేయడం, ఒపీనియన్ ఇవ్వడం. ఆడిట్ చేస్తూ ఉండడం అవే సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్. అవునా కదా చెప్పండి? సో ఎవాల్యుయేటింగ్ ద క్రైటీరియా ఫర్ రికగ్నైజ్ రెవెన్యూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ ఎట్ ఏ పాయింట్ అంటే అసలు ఒకేసారి రికగ్నైజ్ చేయాలా లేదా కొంచెం కొంచెం కింద విడతల వారిగా రికగ్నైజ్ చేసుకోవాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఇండియాస్ 115 ఏం చెప్తుందో చూడండి. రిక్వైర్స్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియాస్ టు బి మెట్. క్రైటీరియా వెదర్ ద కస్టమర్ సైమిల్టేనియస్లీ రిసీవ్స్ అండ్ కన్స్యూమ్స్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద సర్వీసెస్ ప్రొవైడ్ బై ఏఎఫ్ఎస్. అంటే నేను ఇచ్చే కొద్దీ వాడు పొందుతున్నాడా లేదా. కంపెనీ షల్ బెనిఫిట్ ఓన్లీ వెన్ ద ఆడిట్ ఒపీనియన్ ఇస్ ప్రొవైడెడ్. ఇక్కడ నేను ఇచ్చే కొద్దీ ఆడు పొందడానికి ఏం లేదు. ఒకేసారి మొత్తం అయిపోయిన తర్వాత ఆడు పొందుతాడు బెనిఫిట్. ఆడిట్ ఒపీనియన్ వచ్చినంత వరకు ఆడికి ఏమైనా బెనిఫిట్ వస్తుంది. నువ్వు ఎంత ఆడిట్ చేసినా ఆడికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఒపీనియన్ ఇచ్చినంత వరకే కదా, ఇచ్చిన తర్వాతే కదా ఆడికి బెనిఫిట్ వస్తుంది. అంతేనా కదా చెప్పండి? అండ్ ఇన్ కేస్ ద కాంట్రాక్ట్ వాస్ టు బి టెర్మినేటెడ్ ఎనీ అదర్ ఫర్మ్ ఎంగేజ్ టు పర్ఫార్మ్ సిమిలర్ సర్వీసెస్ విల్ హ్యావ్ టు సబ్స్టాన్షియల్లీ రీపెర్ఫార్మ్. అంటే ఏం చెప్పండి? అంటే ఒకవేళ నన్ను గనక తీసేస్తే కొత్త ఆడిటర్ పెట్టుకుంటే ఆడు ఆబ్వియస్లీ ఏం చేస్తాడు చెప్పండి? ఫస్ట్ నుంచి మొత్తం చేస్తాడా లేదా చెప్పండి? అంటే యాజ్ అండ్ వెన్ నేను ఇచ్చే కొద్దీ ఆ సగం సగం పెర్ఫార్మెన్స్ అయిపోయింది ఇంకా పూర్తి చేస్తే సరిపోతాను అనొచ్చా? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఉంది, సగం బిల్డింగ్ కట్టిసి ఇచ్చాను, ఇంకోటి ఎవడైనా కొత్తడు వస్తే సగం బిల్డింగ్ కట్టేస్తే సరిపోదు. ఆడిట్ అలా అవుతుందా? అవ్వదు. అంతేనా కదా చెప్పండి? సో సైమిల్టేనియస్ నేను ఇచ్చిన వెంటనే నువ్వు పుచ్చుకున్నట్టు అయిపోద్దా? అవ్వదు. సో ఈ క్రైటీరియా మీట్ అవుతుందా? అవ్వట్లేదు. అలాగే an asset created that customer this is a service contract and no asset created over which customer agreed. ఏదైనా అసెట్ ఉందా ఇక్కడ కంట్రోల్ అటు తీసుకురావడానికి? ఇక్కడ ఆడిట్ జరుగుతుంది, సర్వీసెస్ కాంట్రాక్ట్ ఇది. ఇక్కడ నేనేమైనా మెషిన్ తయారు చేయడం, వాటి కంట్రోల్ ఇవ్వడం లాంటి కాన్సెప్ట్ ఉందా? లేదు. తర్వాత చూడండి ఏం చెప్తున్నాడు. ద సర్వీసెస్ ప్రొవైడ్ బై నో ఆల్టర్నేట్ యూస్ టు ద ఎంటిటీ అండ్ రైట్ టు సీక్ పేమెంట్. ఈ సర్వీసెస్ వల్ల నాకు ఇంకేమైనా ఉపయోగం ఉందా? ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఇప్పటివరకు చేసినంత వృధాయే కదా. అవునా కదా చెప్పండి? డూ నాట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్స్ ఫర్ ద ఏఎఫ్ఎస్ రైట్ టు ఎన్ఫోర్స్ పేమెంట్ విత్ కొన్నిసార్లు నాకు టెర్మినేట్ చేసేస్తే నా డబ్బులు నేను ముందుగానే తీసుకోవచ్చలేదా చెప్పండి? తీసుకోవచ్చు. ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంచుమించు నాకు ఎంత వస్తుంది చెప్పండి? మామూలు ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉన్నాయో అంత తీసుకుంటాను 15% రూపంలో. అవునా కదా చెప్పండి? సో క్రైటీరియా సి మీట్ అవుతుంది కాబట్టి సచ్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఇస్ సెట్ టు బి మెట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇవన్నిట్లో ఏదో ఒకటి మీట్ అవ్వాలి కదా. ఇక్కడ ఏది మీట్ అవుతుంది? క్రైటీరియా సి మీట్ అవుతుంది. ఏంటి క్రైటీరియా సి అంటే? మధ్యలో ఆపేస్తే డబ్బులు రికవర్ చేసుకోగలిగితే ఆ డబ్బుల్లో ప్రాఫిట్ మార్జిన్ కూడా ఉండాలి, మామూలు ప్రాఫిట్ మార్జిన్ తో సమానంగా ఉండాలి. సమానంగా ఉందా లేదా చెప్పండి? అంటే నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను రికగ్నైజ్ చేసుకోవచ్చా లేదా చెప్పండి? కొంచెం కొంచెం కింద చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? క్లియరా కాదా చెప్పండి? దీని గురించి థియరీ ఏమైనా ఉందా? ఈ పర్చేస్ అయిపోయింది. ఉమ్, అది కాదు. ఇంకేం లేదు. ఇంకేం లేదు. ఇది మీకు ఓకేనా కదా చెప్పండి? 3 క్రైటీరియా ఏదో ఒకటి సాటిస్ఫై అయితే మీరు ఏం చేయొచ్చు? రెవెన్యూని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం కింద రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవచ్చా లేదా చెప్పండి? చేసుకోవచ్చు. క్లియరా కాదా? నెక్స్ట్ 62 చూడండి. మళ్ళీ సేమ్ క్వశ్చన్. చూడండి. స్పేస్ శాటిలైట్ కడతామని చెప్పారు. ఇక్కడ అసెట్ ఉంది. ఇందాకలా నేను ఆడిట్ చేస్తానన్నా, నాకు సర్వీస్ కాంట్రాక్ట్. క్రైటీరియా బి సాటిస్ఫై చేయలేదు. ఇక్కడ క్రైటీరియా బి సాటిస్ఫై చేయొచ్చు. ఆల్దో స్పేస్ లిమిటెడ్ ఇస్ ఇన్ దిస్ బిజినెస్ ఫర్ బిల్డింగ్ సచ్ సాటిలైట్స్ ఫర్ వేరియస్ కస్టమర్స్ అక్రాస్ ద వరల్డ్. స్పెసిఫికేషన్స్ ఒక్కొక్క సాటిలైట్ ఒక్కొక్కలా చేయాలి. సో అది ఇది ఒకేలా ఉంటుందా? ఉండదు. టెర్మినేషన్ అయిపోతే కంపెనీ ఏం చేయొచ్చు అంట? డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంత కంప్లీట్ అయిందో వర్క్ అంతకి నేను డబ్బులు తీసుకొచ్చలేదో చెప్పండి? తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవుతుందా అవదా అంటే మీరు నాకు చెప్పండి. ఫస్ట్ క్రైటీరియా ఏం చెప్పాను? ఎప్పటికప్పుడు నేను బిల్డ్ చేసే కొద్దీ అప్పటికప్పుడు అడిదానికి వస్తుందా? మీకు ఏం చెప్పాను? ఇది స్పెసిఫిక్ గా వీళ్ళ కోసమే కస్టమైజ్డ్ శాటిలైట్స్ రా అని చెప్పాను. అంటే నేను ఇప్పుడు తయారు చేసిన ఇంకోటి వచ్చి కంటిన్యూ చేయగలడా? చేయలేడు. అవునా కదా చెప్పండి? సో ఫుల్లీ కన్స్ట్రక్ట్ అయినంత వరకు బెనిఫిట్స్ ఏమైనా కన్జ్యూమ్ అవుతాయా? అవ్వవు. సో ఇది క్రైటీరియా ఏ మీట్ అవుతుందా? ఇందాకలాగానే మీట్ అవ్వట్లేదు. క్రైటీరియా బి ఏంటి? అసెట్ క్రియేటెడ్ ఫర్ ప్రొవైడ్ ట్రాక్స్ కస్టమర్. ఇప్పుడు యాజ్ ఇన్ వన్ నేను క్రియేట్ చేసే కొద్ది కొద్దిగా అసెట్ కి ఆడేమైనా కంట్రోల్ తీసుకోగలరా? కొద్ది కొద్దిగా ఏం లేదు. ఏం చేయగలరా చెప్పండి? పూర్తిగా కన్స్ట్రక్ట్ అయితే కానీ ఏం పేయగలడు ఇక్కడ అసెట్ ని. క్రైటీరియా సి మాత్రం ఏం చెప్పండి? కాంట్రాక్ట్ మధ్యలో క్యాన్సిల్ అయిపోతే నేను డబ్బులు తీసుకోవచ్చా లేదా చెప్పండి? తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏం చెప్పలేదు ప్రాఫిట్ మార్జిన్ గురించి.
మనం ఏమనుకుంటాం, ప్రాఫిట్ మార్జిన్ కూడా కలిపి తీసుకుంటాడు అనుకుంటాం, ఎందుకంటే కాస్ట్ అని కూడా చెప్పలేదు అక్కడ. కంపెనీ హాస్ రైట్ టు ఎన్ఫోర్స్ పేమెంట్ ఫర్ వర్క్ కంప్లీటెడ్ టు డేట్, అంటే ఇంతవరకు ఎంత కంప్లీట్ అయిందో అంత వర్క్ కి నేను డబ్బులు తీసుకొచ్చని చెప్పాడు, కానీ అది కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని చెప్పలేదు. మనం ఏమనుకుంటాం, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని అనుకుంటాం. సో సి క్రైటీరియా మీట్ అవుతుందా లేదా చెప్పండి. మళ్ళీ ఇది ఏమవుతుంది, సేమ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయినా కాదా చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రా మళ్ళీ 63, మళ్ళీ సేమ్ క్వశ్చన్ చూడండి. ఇది హోంవర్క్ 63. మళ్ళీ 64 కూడా సేమే. 64 మీరు హోంవర్క్. 65 క్వశ్చన్ చూడండి ఒకసారి ఆడ. 65 క్వశ్చన్ ఒకటి నేను చేస్తాను, మళ్ళీ చూడండి. 65th క్వశ్చన్ చూడండి. హలో, 65th క్వశ్చన్ చూడండి ఒకసారి. 65th క్వశ్చన్ చూడాలి. ఆన్ 1st January సో అండ్ సో అన్ ఎంటిటీ కాంట్రాక్ట్స్ టు రెనోవేట్ బిల్డింగ్ ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్ ఆఫ్ న్యూ ఎలివేటర్స్ కూడా పెడతామని చెప్పారు. ఖర్చులు ఎంత అవుతాయి చూడండి. ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే నేను కాంట్రాక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఎంత ఇస్తారు, 50 లక్షలు ఇస్తారు. నాకు అయ్యే ఖర్చులు ఏంటి, ఎలివేటర్ 15 లక్షలు, అదర్ కాస్ట్ 25 లక్షలు, మొత్తం కలిపి ఎంత, 40 లక్షలు పడదు. ఎంటిటీ పర్చేస్ ద ఎలివేటర్స్ అండ్ ద డెలివర్ టు ద సైట్ 6 months బిఫోర్ దే విల్ బి ఇన్స్టాల్డ్. ఎలివేటర్లు కొనేసామంట, డెలివరీ ఇస్తామంట. ఎంటిటీ యూజెస్ ఇన్పుట్ మెథడ్ అంటే ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఇన్పుట్ మెథడ్, అవుట్పుట్ మెథడ్, 2 మెథడ్స్ ఉన్నాయి. నేను క్యాలిక్యులేషన్ చేసినప్పుడే చెప్తానని చెప్పాను. బేస్డ్ ఆన్ కాస్ట్ టు మెజర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ కంప్లీషన్. The entity has incurred actual other costs 5 lakhs by 31st March 2000. How will the company recognize revenue? మీకు ఏం చెప్పాను చెప్పండి. ఇన్పుట్ మెథడ్ అన్నాను కదా. ఇన్పుట్ మెథడ్ లో మీరు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందో ఆలోచించాలి. మీరు నాకు చెప్పండి, ఎలివేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఎలివేటర్స్ ఒకేసారి కొనేస్తే మొత్తం ఖర్చు అయిపోయినట్టు, అవునా కదా చెప్పండి. సో ఎలివేటర్స్ సంబంధించిన రెవెన్యూ నేను మొత్తం రికాగ్నైజ్ చేసేయచ్చు. ఎందుకు చెప్పండి, 6 months ముందే నాకు రెవెన్యూ ఎప్పుడో నేను ఎలివేటర్ పంపించాను కాబట్టి ఎలివేటర్ సంబంధించిన రెవెన్యూ రికాగ్నైజ్ చేసేచ్చా లేదా చెప్పండి. సార్ మొత్తం 50 lakhs ఉంది కదా, దీనికి డివైడ్ చేయాలా, చేయకండి. ఇక్కడ మీరు ఏం చేయాలి తెలుసా, 15 lakhs ఎలివేటర్ కి 15 lakhs రెవెన్యూ డైరెక్ట్ గా రికాగ్నైజ్ చేసి, ఎప్పుడైనా సరే 15 lakhs వర్త్ ఎలివేటర్ కాస్ట్ ఉందా, అది ఒకేసారి కొనేసి అడిగి ట్రాన్స్ఫర్ చేసేయండి. అంతేనా కదా చెప్పండి. ఇక్కడ జనరల్ గా ఇలాంటి కాంట్రాక్ట్స్ లో ఆ లాజిక్ ఏంటో చెప్తున్నాను. జనరల్ ఇలా కాంట్రాక్ట్స్ లో ఎలివేటర్ మీద నేను ఏదో లాభం సంపాదించేద్దాం అని చూడండి, దాని ఇన్స్టలేషన్ దాని వర్క్ మీద నేను లాభం సంపాదించేద్దాం అని చూస్తాను. అంతేనా. ఎలివేటర్ ఆడు కూడా కొనుక్కొని తేవచ్చు, నేను జస్ట్ ఇన్స్టలేషన్ వర్క్ చేయొచ్చు. నేను కూడా ఎలివేటర్ తీసుకొస్తే జనరల్ గా ఉంటుంది, ప్రాఫిట్ మార్జిన్ ఉండదని అనట్లేదు, చాలా మైన్యూట్ గా ఉంటుంది. ఓకేనా. సో ఎలివేటర్ విషయంలో రెవెన్యూ ఎంత రికాగ్నైజ్ చేస్తారు, వెంటనే 15 లక్షలు రికాగ్నైజ్ చేస్తారు. ఇన్పుట్ మెథడ్ వాడుతున్నాం కదా. ఇప్పుడు మనం ఇన్పుట్ మెథడ్ ఏం చేస్తామంటే, ఇన్పుట్స్ అంటే ఏంటి, ఖర్చులేనా, అవుట్పుట్ అంటే సేల్స్. ఇన్పుట్స్ అంటే ఖర్చులేనా కదా చెప్పండి. ఖర్చులు యాజ్ ఆన్ డేట్ ఎంత అయింది చెప్పండి. యాజ్ ఆన్ డేట్ మీకు గుర్తుంటే 5 lakhs ఖర్చు అయిందని చెప్పాడు, అదర్ కాస్ట్, అవునా కదా చెప్పండి. మొత్తం అదర్ కాస్ట్ ఎంత అవ్వాలి, 25 లక్షలు అవ్వాలి. 25 లక్షల్లో 5 lakhs అయిందంటే ఎంత పర్సెంటేజ్ అయింది చెప్పండి. 5/25 into 100 ఎంత చెప్తారా. మొత్తం రెవెన్యూ ఎంత, 50 lakhs లో ఎలివేటర్ కి ఇచ్చాం కొంచెం, ఎంత 15 lakhs, ఇంకెంత మిగిలింది 35 lakhs లో ఇప్పుడు ఎంత రికాగ్నైజ్ చేయాలి, 20% అంటే ఎంత చెప్పండి, 7 lakhs అయినా కాదా చెప్పండి, 7 lakhs. సో నేను రెవెన్యూని యాజ్ అండ్ వన్ చూపించుకోవచ్చా లేదా చెప్పండి. ఫస్ట్ యాజ్ అండ్ వన్ చూపించుకోవచ్చా లేదని ఇందాక వరకు చూసాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూపించుకోవచ్చా లేదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడెప్పుడు చూపించుకోవచ్చని ఇందాక చెప్పాను. అసెట్ కన్స్ట్రక్ట్ చేసే కొద్దీ వాడికి ఎప్పటికప్పుడు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుందా లేదా, ఇలాంటి కండిషన్స్ ఏదో ఒకటి మీటైనా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూపించచ్చా, చూపించుకోండి. ఎలా చూపిస్తారనేది ఇప్పుడు చూపిస్తున్నాను నేను. క్యాలిక్యులేషన్, ఈ ఇయర్ కి నేను రెవెన్యూ ఎంత రికాగ్నైజ్ చేస్తాను, 7 lakhs రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తాను. 7 lakhs ఆ రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తాను. 15 lakhs ఎవరిది, ఎలివేటర్ రెవెన్యూ. మొత్తం రెవెన్యూ ఎంత, 22 lakhs. మొత్తం ఖర్చు ఎంత చెప్తారా, 15 లక్షలు ఎలివేటర్ ఖర్చు ప్లస్ 5 lakhs ఆ ఖర్చు, మొత్తం ఎంత ఖర్చులు, 22 lakhs రెవెన్యూకి 20 lakhs ఖర్చు, 2 lakhs ప్రాఫిట్ కింద ఉంటుంది. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా. ఇప్పుడు చూడండి, ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇన్పుట్ మెథడ్ అక్కడ చూస్తే. ఇన్పుట్ మెథడ్ లో ఇన్ దిస్ మెథడ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇస్ క్యాలిక్యులేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ఇన్కర్డ్ డివైడెడ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇంటూ 100 చేసామా లేదా చెప్పండి. అంతేనా కదా. ఎక్స్క్లూడ్ ఫాలోయింగ్ కాస్ట్ ఇన్ ద అబోవ్ ఫార్ములా. ఆ ఎలివేటర్ గురించి చెప్తున్నాడు చూడండి. అదే ముందుకి మనం ఒకటి వదిలేసాం రా, పైన స్టార్ మార్క్ పెట్టి వదిలేసాను నేను. సమ్ స్పెషల్ కేసెస్ పైన ఉన్నచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, ఏ కాస్ట్ తీసేయమంటున్నాడు చూడండి. నేను మీకు చెప్పాను కదా, అదేరా ఏకంగా చూడండి ఎగ్జాంపుల్, ఎలివేటర్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకేనా. అబ్నార్మల్ కాస్ట్ ఏమైనా ఉన్నా తీసేయండి,
అబ్నార్మల్ గా అయ్యే ఖర్చులు. అలాగే మేజర్ కాంపోనెంట్స్ విచ్ ఇస్ పర్చేస్డ్ అండ్ డెలివర్డ్ టు ద కస్టమర్ బట్ నాట్ ఇన్స్టాల్డ్ యెట్. ఒకసారి అక్కడ చూడండి. ఎలివేటర్ కొని మనం వాడికి ఇచ్చాం, కానీ ఇన్స్టలేషన్ చేసామా? చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. ఇన్పుట్ మెథడ్ వాడేటప్పుడు ఎలివేటర్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ వెన్ మెజరింగ్ సచ్ ప్రోగ్రెస్ అండ్ రెవెన్యూ ఫర్ సచ్ ఎలివేటర్ షుడ్ బి రికగ్నైజ్డ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కాస్ట్ ఇన్కర్డ్. ఏది అసలు ఎలివేటర్ గురించి ఏం చెప్పాడు మనకి క్వశ్చన్ లో? ఏం చెప్పలేదు యాక్చువల్లీ. సింపుల్. ఏదన్నా మీకు చెప్పాను కదా, లాజిక్ ఏంటో చెప్పాను కదా. ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ చాలా మైన్యూట్ గా ఉంటది కాబట్టి. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? అంతే. ఏదది, ఎక్కడికి వచ్చాం మనం? 59 అయిపోయింది. 58, 57 ఎట్రా? క్వశ్చన్ ఎంత ఉంది, ఆన్సర్ ఎంత ఉంది? ఉమ్, 55 అయిందా? ఎక్కడ ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి. ఎంతవరకు అయింది? ఆగండి, ఇది కూడా అవ్వలేదు. మధ్యలో కూడా కొన్ని వదిలాం. 46 ఒకటి వదిలాము, 46 వదిలాము, 47 వదిలాం, 2, 3, 52 వదిలాం, 4, 53 వదిలాం, 5, 54 హోంవర్క్ ఇచ్చాను, 55 ఇవ్వలేదు, 6, 56, 7, 57, 58, 8, 9, 9 క్వశ్చన్లు ఉన్నాయి మొత్తం. 44 అయిపోయింది కదరా? 44 అయిపోయింది. 45 కూడా అయిపోయింది. 40 ఇక్కడ నుంచే చెప్పాలి. 46, 46 అవ్వలేదు. 10 క్వశ్చన్లు ఉన్నాయి. టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఎన్ని ఉన్నాయి మళ్ళీ? 25, 27. ఆ టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి చూడండి. ఆర్టీపీ ఎంటీపీలు ఉన్నాయి కదా మళ్ళీ. మొత్తం 102 అన్నారా? ఎన్ని అన్నారు? 75 అయిపోతే ఇంకా 25 కదా ఉండదు ఇందులో. చిన్నవా పెద్ద? ఇంకా తర్వాత ఆర్టీపీ ఎంటీపీలా? చేద్దాం అనుకుంటున్నట్టు. ఓ, 1, 2, 3, 4. రేపు ఆపేద్దామా ఏఎఫ్ఎం? రేపు ఎలాగొచ్చి కొత్త చాప్టర్ కదా స్టార్ట్ చేయాలి ఏఎఫ్ఎం. రేపు ఆప్సి పొద్దున్న సాయంత్రం కూర్చొని రెవెన్యూ రికగ్నిషన్ అవగొట్టిస్తాం. అది బెటర్. ఎక్కువ రోజులు ఏం అవ్వలేదు, కాకపోతే మనమే సాగదీస్తుంది. రేపటికి అయిపోగొట్టేద్దాం. 30th. ఓ. ఏఎఫ్ఎం అయితే అనుకున్నట్టే అవుతుంది, 11th కి ఎండ్ అయిపోద్ది. కానీ ఎఫ్ఆర్ కి అవన్నీ ఒక్కొక్క క్లాస్ రా, అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఎగ్జామ్షన్స్ ఇప్పుడు జిఎస్టీ వీళ్ళకి చెప్తున్నాను, ఇంట్రోల్ క్లాస్ అవుతుందా? ఆబ్వియస్లీ వాళ్ళకి సప్లై అయిపోయింది. నేచర్ ఆఫ్ సప్లై, కాంపోజిషన్, చార్జ్ ఆఫ్ జిఎస్టీ అయ్యాక అలాగే ఎగ్జామ్షన్స్ కదా చెప్పాలి. అయినాయి. అందరు కలిపి ఎక్కడైనా ఎగ్జామ్షన్ కలిపియచ్చు. టీడీఎస్ కూడా అంతే, డైరెక్ట్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నప్పుడు టీడీఎస్ వాళ్ళకి చెప్పేసి మీకు సేమ్ లాస్ట్ సెక్షన్స్. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకా మీకు జిఎస్టీలో ఐటీసీ క్వశ్చన్స్ ఉన్నాయి చూడు.
సమ్స్ చేద్దామా కొంచెం ఫాస్ట్గా అయిపోతే. ఆ 11 క్వశ్చన్స్ ఉన్నాయి కదా టెస్ట్ నాలెడ్జ్, అవి చేసేద్దాం ఫాస్ట్గా అయిపోతాయి. అంటే కొన్ని థియరీ ఉన్నాయి అందులో, ఎన్ని అయితే అన్న అవ్వదు, ఈజీగా అయిపోతాయి ఫాస్ట్. ఒకసారి చూడండి 10th వన్ చూడండి. టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో 10th సమ్ చూడండి. టెస్ట్ యువర్ నాలెడ్జ్, అదే 10 11 అలా చెప్పు. ఇది చాలా ఈజీరా. కన్స్ట్రక్షన్ కంపెనీ సి ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ కస్టమర్ ఈ టు బిల్డ్ అన్ అసెట్. డిపెండింగ్ ఆన్ వెన్ ద అసెట్ ఈస్ కంప్లీటెడ్, సి విల్ రిసీవ్ ఎయిదర్ 1,10,000 అయినా వస్తుంది, 1,30,000 అయినా వస్తుంది. టైం కంప్లీట్ చేస్తే 90%, 1,30,000 ఇస్తారు. లేట్ అయితే 1,10,000 ఇస్తారు. ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 2 కన్నా ఎక్కువ? 2A. 2A ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను చెప్పండి. మోస్ట్ లైక్లీలో ఎంత ఉంది? 90 10? 90% ఛాన్స్ ఎంత? సో ఆన్సర్ ఏంటి? 1,30,000 అయిపోయింది. ఓకేనా? 11th వన్ చూద్దాము. ఫ్రాంచైజర్ వై లైసెన్సెస్ ద రైట్ టు ఆపరేట్ ఏ స్టోర్ ఇన్ ఏ స్పెసిఫైడ్ లొకేషన్ టు ఫ్రాంచైజీ ఎఫ్. అంటే కేఎఫ్సి అనుకుందాం, ఎక్కడ ఉంది కేఎఫ్సి వాళ్ళకి ఎవరికి ఇచ్చింది. ద స్టోర్ బేస్ వై లిమిటెడ్ ట్రేడ్ నేమ్ వాడుకోవాలి. ఎఫ్ విల్ హ్యావ్ ఎ రైట్ టు సెల్ వై లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఫర్ 10 years పాటు నువ్వు అమ్ముకోవచ్చు అంట. అదేరా, సేమ్ బ్రాండ్ నేమ్ లాగా. ఎఫ్ పేస్ అండ్ అప్ ఫ్రంట్ ఫిక్స్డ్ ఫీజ్ ఎంత కొంత కట్టేస్తారు. ఓకే. ఫ్రాంచైజ్ కాంట్రాక్ట్ ఆల్సో రిక్వైర్స్ వై లిమిటెడ్ టు మెయింటైన్ ద బ్రాండ్ త్రూ ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్స్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్, ఇవన్నీ చేయాలంట. ఈ ఫ్రాంచైజీ ఎవరైతే ఉన్నాడో రిక్వైర్స్ వై లిమిటెడ్. వై లిమిటెడ్ అంటే ఎవరు? మెయిన్ పయ్యోడు. ఆ పయ్యోడు ఏదో ఒకటి చేస్తేనే కదా కింద దగ్గర జనాలు వస్తారు. కేఎఫ్సికి ఇప్పుడు వైజాగ్ కేఎఫ్సి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడా వేరేగా? ఎవరు ఇస్తారు అడ్వర్టైజ్మెంట్? మెయిన్ కేఎఫ్సీ కదా ఇస్తుంది. అవునా కదా చెప్పండి. మన మెయిన్ కేఎఫ్సీకి ఇవన్నీ ఆబ్లిగేషన్స్ అయినా కదా చెప్పండి. అలా ఖాళీ కూర్చుంటుందా? అంటే పర్ఫార్మెన్స్ చేస్తున్న టీం లాగానైనా కదా. ఇందాక మన ఎగ్జాంపుల్, అప్పుడు నేను రెవెన్యూ ఒకేసారి రికాగ్నైజ్ చేస్తా మెయిన్ కేఎఫ్సీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్? 10 years. సో 10 years పాటు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూపించు. అయిపోయి ఆన్సర్. ఈజీ అయినా కదా? లాజిక్ అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ 9th వన్ చూడండి. 9th వన్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ ఎం సెల్స్ 1000 టెలివిజన్స్ అమ్మామంట 50 lakhs. ఒక్కొక్కటి ఎంత అంట? 5,000 అంట. ప్రైస్ ప్రొటెక్షన్ ఇస్తున్నామంట. ఏమనంట? బై అగ్రీయింగ్ టు రీఎంబర్స్ ఆర్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ప్రైస్ దట్ ఇట్ ఆఫర్స్ ఫర్ ద టెలివిజన్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్ 6 months. అంటే నెక్స్ట్ 6 months పాటు మేము ఎప్పుడైనా కస్టమర్లకి ప్రైస్ తగ్గించామనుకోండి, ఎంత ప్రైస్ అయితే తగ్గించామో నీకు ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం. చూసారా కాంట్రాక్ట్ ఏంటో? నేను 5,000 అమ్మాను నీకు ఒక గ్యారంటీ ఇస్తున్నాను. ఏం తెలుసా? నెక్స్ట్ 6 months పాటు నేను ఎవరికైనా ప్రైస్ తగ్గిస్తా కస్టమర్స్ కి, నువ్వు నా దగ్గర రా, ఎంత ప్రైస్ అయితే అడిగి తగ్గించి నా డబ్బులు నీకు ఇచ్చేస్తుంది. క్లాస్ ఒకటికి 10,000 అమ్మాను రా, అడిగి చెప్పాను. ఇంకెవరికైనా ఫ్యూచర్ లో కూపన్ ఇస్తే నీకు కూడా నేను ఆ అమౌంట్ తగ్గిస్తాను రా అని చెప్పాను. అర్థమైందా? అదే జరిగింది. ఎస్టిమేషన్ ఏంటంట? ప్రైస్ రిడక్షన్ 0 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందంట? 70% ఛాన్స్ ఉంది. 500 ప్రైస్ రిడక్షన్ అవ్వడానికి 20% ఛాన్స్ ఉంది. 1000 ప్రైస్ రిడక్షన్ అవ్వడానికి 10%. మీరు నా చెప్పండి, 0 అయింది అనుకోండి, నేను ఏమైనా రిటర్న్ అవ్వాల్సిన అవసరం ఉందా? అప్పుడు నా రెవెన్యూ ఎంత? 5,000కి 5,000 నా రెవెన్యూ. కానీ 500 అయింది అనుకోండి, నా రెవెన్యూ 500 తగ్గిపోతే లేదా చెప్పండి? నేను ఆడికి రిటర్న్ ఇచ్చేయాలి ఎంత? 4-5 అవుతుంది. 1000 అయితే నా రెవెన్యూ ఎంత? ప్రాబిలిటీస్ ఉన్నాయి, ఏం చేస్తాం? ఎక్స్పెక్టెడ్ ప్రైస్. చిన్న పిల్లల క్వశ్చన్ రా. 5,000 into 70%, 4,000 into 500, అదే ఎంత చెప్పండి? 4,800 అయిపోయింది ఆన్సర్. అర్థమైందా లేదా చెప్పండి? చెప్పండి, డౌట్ ఏంటో దీంట్లో చెప్పరా? అర్థమైందా ఇది? ఓకేనా కదా? నెక్స్ట్ 8th వన్ చూద్దాము. మ్యానుఫ్యాక్చరర్ ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ టు సెల్ గూడ్స్ టు ఏ రీటైలర్ 1,000 rupees అమ్ముతానని చెప్పాను. మ్యానుఫ్యాక్చరర్ ఆల్సో ఆఫర్స్ ప్రైస్ ప్రొటెక్షన్. సేమ్ క్వశ్చన్, ప్రైస్ ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను. దిస్ క్లాజ్ ఈస్ కన్సిస్టెంట్ విత్ అదర్ ప్రైస్ ప్రొటెక్షన్ క్లాసెస్ ఆఫర్డ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ లో ఇలాగే నేను ఇలాంటివి చేశానంట. మేనేజ్మెంట్ ఖచ్చితంగా తెలుసంట 5% తగ్గుతుందని. అప్పుడు ఆబ్వియస్లీ నేను ఎంత చూపిస్తాను చెప్పండి? ట్రాన్సాక్షన్ ప్రైస్ 1,000 rupees లో 5% తగ్గించండి రా, 950. ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత? 950 అయిపోయింది ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? నెక్స్ట్ ఏంటో చూడండి. ఎంటిటీ కే సెల్స్ ఎలక్ట్రిక్ రేజర్స్ అమ్ముతున్నామంట ఫర్ సి 50 per unit. ఓకే, 50 per unit అమ్ముతా. అది రూపీస్ అయి ఉంటుంది, రూపీస్ 50 per unit అయి ఉంటుంది. సి కాదు, రూపీస్ 50 per unit అయ్యి 50 rupees అమ్ముతున్నాం రేజర్స్. రిబేట్ కూపన్ ఇస్తామంట. ఈజ్ ఇన్క్లూడ్ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ రేజర్ ప్యాకేజ్ లో ఉంటదంట. కస్టమర్స్ కావాలంటే ఆ రిబేట్ కూపన్ వాడుకుంటే ఎంత వస్తుందంట? 10 rupees per unit వస్తుంది. ఎస్టిమేషన్ ఏంటంట? 20 to 25% ఆఫ్ ఎలిజిబుల్ రిబేట్ విల్ బి రిడీమ్డ్. అంటే 20 to 25% ఛాన్స్ ఉంది.
ఎలిజిబుల్ అంటే రిబేట్ రిడీమ్ చేసుకోవడానికి ఛాన్స్. బేస్డ్ ఆన్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే అదే జరుగుతుంది. ఎంటిటీ కే కన్క్లూడ్స్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ షుడ్ ఇన్కార్పొరేట్ అండ్ అజంప్షన్ ఆఫ్ 25% ఫిక్స్ చేసుకున్నారు లాస్ట్ కి. 20 to 25 అన్నారు, లాస్ట్ కి ఎంత ఫిక్స్ చేసుకున్నారు? 25%. అంటే మీరు నాకు చెప్పండి, 50 రూపాయలు, అదే 10 రూపీస్ కదా కూపన్, 10 రూపీస్ కూపన్ కి 25% ఛాన్స్ ఉందంటే కూపన్ వల్ల ఎంత పోతుంది చెప్పండి? 2.5 అయినా పోతుంది. అంటే 50 రూపాయలు వచ్చినట్టు వచ్చి 2.5 రూపంలో కూపన్ రూపంలో పోతుందా లేదా చెప్పండి? అంటే రెవెన్యూ కింద అంత రికగ్నైజ్ చేసుకుంటారు. అదే కదా ట్రాన్సాక్షన్ ప్రైస్. అడేం అడుగుతున్నాడు? ఇట్ ఈస్ హైలీ ప్రాబుల్ దట్ సిగ్నిఫికెంట్ రివర్సల్ విల్ నాట్ అక్కర్ ఇఫ్ ఎస్టిమేట్స్ ఆఫ్ రిబేట్స్ చేంజెస్. హౌ షుడ్ కే లిమిటెడ్ డిటర్మైన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్? కే లిమిటెడ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఏం చేయాలి చెప్పండి? 47.5. మరి మిగతా 2.5 ఏమని చూపిస్తుంది వచ్చిన వెంటనే? డిపాజిట్ లయబిలిటీ. అంతే కదా. క్యాష్ అకౌంట్ 50 టు ఏంటది సేల్స్ అకౌంట్ 47.5, ఇంకో 2.5 డిపాజిట్ లయబిలిటీ అని చూపిస్తుంది. అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారు. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? ఇదేంటో చూద్దామా. 1st January 2008, entity J enters into a 1-year contract with a customer to deliver water treatment chemicals అమ్ముతామని చెప్పాం. కాంట్రాక్ట్ స్టిపులేట్స్ దట్ ప్రైస్ పర్ కంటైనర్ విల్ బి అడ్జస్టెడ్ రెట్రోస్పెక్టివ్లీ. స్పెల్లింగ్ తప్పించాడు. రెట్రోస్పెక్టివ్ గా అడ్జస్ట్ చేస్తామంట. అంటే మళ్ళీ పాత కంటైనర్స్ ప్రైస్ కూడా మారుతుందంట. వన్స్ ద కస్టమర్ రీచెస్ సర్టెన్ సేల్స్ వాల్యూమ్. నువ్వు సంవత్సరం మొత్తంలో 1 నుంచి 10 లక్షలు కొన్నావు అనుకో, 100 రూపాయలు. 10 లక్షల నుంచి 30 లక్షలు కొన్నాం అనుకో, 100 కాదు 90 రూపాయలు. రెట్రోస్పెక్టివ్ గా అడ్జస్ట్ చేస్తానని చెప్పాను. అంటే పాత కూడా మళ్ళీ ఏం చేస్తాను, తగ్గిస్తానని చెప్పాను. 30 లక్షలు అబోవ్ కొంటే ఎంత? 85 అని చెప్పాను. వాల్యూమ్ ఈస్ డిటర్మైన్ బేస్డ్ ఆన్ ద సేల్స్ డ్యూరింగ్ ద క్యాలెండర్ ఇయర్. దేర్ ఆర్ నో మినిమం పర్చేస్ రిక్వైర్మెంట్స్. మినిమం ఎంత కొనాలని ఎక్కడ లేదు. జే ఎస్టిమేషన్ ఏంటంట? సేల్స్ వాల్యూమ్ ఎంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? 28 lakhs అవుతుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అంతేనా? బేస్డ్ ఆన్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ సిమిలర్ కాంట్రాక్ట్ చూస్తే అదే ఫోర్కాస్టింగ్ చేస్తే అదే తెలిసింది. ఇప్పుడు జే ఏమో 7 lakhs కమ్మారు ఎవరికో. మీరు నాకు చెప్పండి, మీకు తెలుసు పక్కాగా 28 లక్షల వరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ ప్రైస్ ఎప్పటికైనా ఎంత అవుతుందో చెప్పండి? 90 రూపీస్ అవుతుంది. మీకు ఇప్పుడు యాక్చువల్ గా 7 లక్షలు కొనుక్కొని వెళ్ళినప్పుడు ఎంత పెట్టుకుని ఉంటాడు? మామూలుగా 100 రూపీస్ పెట్టుకుని ఉంటాడు. అయినా కూడా మీకు తెలుసు అందులో 90 రూపాయలే రెవెన్యూ, ఇంకో 10 రూపాయలు ఏంటి చెప్పండి? డిపాజిట్ లయబిలిటీ. ఎందుకు చెప్పండి? ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఆడికి ఖచ్చితంగా పెరుగుతుంది సేల్స్. సేల్స్ పెరిగాక రెట్రోస్పెక్టివ్ గా నేను తగ్గించాలి. అంటే నేను ముందుగానే ఎంత చూపిస్తాను చెప్పండి? 7 lakhs ఇంటూ అది 70 lakhs, అది 7 million, 7 lakh కంటైనర్స్ ఇంటూ 90 ఎంత చెప్తారా? 63 lakhs నేను ఏం చేస్తాను చెప్పండి? సేల్స్ చూపిస్తాను. 63 million ఏంటి? ఇవన్నీ మిలియన్స్. 7 lakhs ఇంటూ 90 ఎంత? 7 lakhs, 6 crore 30 lakhs సరిపోయింది. 63 million అయినా కాదా చెప్పండి? మిగతాదంతా ఏం చూపించాలని చెప్పాను? డిపాజిట్ లైవ్. అయిపోయింది ఆన్సర్. మీరు చూడండి, ఈ లాస్ట్ ముక్కు ఉంది కదా, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీ ఆన్సర్ లో ఉంచండి. మర్చిపోయాను చెప్పడం. ఖచ్చితంగా ఇది ఉంచండి. అంటే డిపాజిట్ లయబిలిటీ కింద చూపించాక మీరు ప్రతి ఇయర్ ఎండింగ్ ఏం చేయాలి చెప్పండి? బుర్ర ఉన్నాడు ఎవడైనా చెక్ చేసుకోవాలా లేదా? సో అప్డేట్ చేసుకోండి ప్రతి ఇయర్ ఎండింగ్ కి. ఓకేనా? అన్సర్టెనిటీ ఏదైనా రిజాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ లయబిలిటీ కింద చూపించడం ఇలాంటి పెంట ఉండదు కదా. క్లోజ్. ఇప్పుడు ఆడు కొనట్లేదురా, పక్కా కొండని తెలిసిపోయిందిరా. పక్కా కొండని తెలిసిపోయిన తర్వాత ఇంకెందుకు లయబిలిటీ కింద చూపించుకోవడం? వెంటనే నేను సేల్స్ కింద మార్చి వచ్చా లేదా చెప్పండి? సో ఇది ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటుండండి. కంటింజెంట్ అసెట్, కంటింజెంట్ లయబిలిటీకి ఏం చేస్తాం చెప్పండి? ప్రతి ఇయర్ కి ఒకసారి చెక్ చేస్తాం, అలా చెక్ చేసుకోండి అంతే. ఆ ముక్క రాయండి మీరు ఆన్సర్ మర్చిపోకండి. ఓకేనా? 2.8 అని చెప్పకపోతే అలా చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. అది ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్ ఏదో ఒకటి ఉండాలి కదా, మనకెలా తెలుసు? అలా చెప్తావు. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నీ పాస్ట్ సేల్స్ వాల్యూమ్ ప్రకారం నువ్వే ఏదో ఒకటి రాసుకో. నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 30 lakhs దాటుతుంది ప్రతి ఓడి అని అనిపిస్తే 85 చూపించుకో. 10 అనిపిస్తే 100 చూపించు. ఎలాగైతే అలా. అర్థమైందో లేదా చెప్పండి? క్లియర్? నెక్స్ట్. Entity I sells a piece of machinery to the customer for 2 million rupees, 20 lakhs, payable in 90 days. ఇది నేను యాస్టీస్ క్వశ్చన్ చేసినట్టున్నాను. 90 డేసే కాబట్టి ఇందులో ఇంట్రెస్ట్ లయబిలిటీ వదిలేమని చెప్పాను. అదేనా ఫైనాన్స్ పోర్షన్ వదిలేమన్నాను. చూద్దాం. ఎంటిటీ ఐ ఈజ్ అవేర్ అట్ ద కాంట్రాక్ట్ ఇన్స్పెక్షన్ దట్ కస్టమర్ మైట్ నాట్ పే ద ఫుల్ కాంట్రాక్ట్ ప్రైస్. మనకు ముందే తెలుసు కస్టమర్ కి అడ్డాను. ఎస్టిమేట్స్ దట్ అట్లీస్ట్ 1.75 million అయితే ఖచ్చితంగా కడతానంట. నేనైనా ఎందుకు ఓకే అన్నాను? నాకు ఎలాగో ఖర్చు 1.5, నేను ఆడగానే అవ్వాలి.
నేను ముందే చెప్పడం ఎక్కువ ఎందుకు చెప్పాను? ఆడు ఎలాగో తక్కువ ఇస్తాడని తెలుసు, అయినా కూడా నాకు ప్రాఫిట్ వచ్చేలా నేను చెప్పుకున్నాను. అర్థమైందా? ముందుగానే నాకు తెలుసురా వీడి గురించి, అందుకే పండగ ఆఫర్ అని పెట్టాను. పండగ ఆఫర్ అని చెప్తే ఓ జడ్డిగారిలాగా వచ్చేస్తాడు. కానీ నాకు పక్కా తెలుసు, ముందుగానే నేను ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నాను. అంతేనా కదా చెప్పండి? ఎంటిటీ ఐ హావ్ గ్రాంటెడ్ సిమిలర్ ప్రైస్ కన్సెషన్స్ ఇన్ కంపారబుల్ కాంట్రాక్ట్స్ ఇలాగే జరిగింది. హైలీ ప్రాబుల్ అంట 1.75 వస్తుందని నాకు ముందు నుంచి బాగా తెలుసు అంట. అప్పుడు ఆ రెవెన్యూ నన్ను చూపిస్తారు చెప్పండి. 1.7 ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత అంటే 1.75 అయిపోయింది. అర్థమైందా లేదా చెప్పండి? నెక్స్ట్. ఓ ఓ అరే ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ రా. రెవెన్యూ ఎప్పుడు అగ్రిమెంట్ అవుతుంది, అదే అగ్రిమెంట్ ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది, అదే పార్టీస్ హావ్ అప్రూవ్డ్ ద కాంట్రాక్ట్, క్లియర్ గా రైట్స్ అప్లికేషన్స్ మాట్లాడుకోవాలి, కమర్షియల్ సబ్స్టెన్స్ ఉండాలి, పేమెంట్ టర్మ్స్ మాట్లాడుకోవాలి, ఇవన్నీ చదివామా లేదా చెప్పండి? సో దాని గురించి నా క్వశ్చన్, థీరీ క్వశ్చన్ రా, మొత్తం థీరీ క్వశ్చన్. చదువుకోండి, హోంవర్క్ ఇది, కంప్లీట్ థీరీ క్వశ్చన్ రా. థర్డ్ వన్ నేను చెప్తాను, సెకండ్ వన్ నేను చెప్తాను, ఫస్ట్ వన్ కూడా నేనే చెప్తాను. ఇక్కడ 1 2 3 వదిలాం అంతేనా? ఇంకేంట్రా కింద దాని పరిస్థితి ఏంటి? ఇక్కడే ఉన్నాయి ఇంకా. ఇక్కడ 6 తర్వాత ఇంకా 9 ఉన్నాయా? ఏందయ్యా ఇది? అరే ఇల్లి క్వశ్చన్ ఏదో చూడండి ఒకసారి. వద్దులే, కొన్ని కొన్ని ఉన్నాయి. చిన్న చిన్న క్వశ్చన్స్ మళ్ళీ రేపు చేసినప్పుడు చిరాకు వచ్చేయగలదు, ఒకేసారి పెద్ద క్వశ్చన్. ఇవి పెద్ద క్వశ్చన్స్ యాక్చువల్. మీకు హోంవర్క్స్ రాసుకోండి, సెకండ్ వన్ కూడా హోంవర్క్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటో చూడండి. ఒక సేల్ కాంట్రాక్ట్ చేసాం, ప్రాపర్టీ అమ్మామంట. కామన్ ఏరియా ఇస్తాను, దాంతో పాటు కామన్ ఏరియా అంటే ఏంటి చెప్పండి? అపార్ట్మెంట్ లో అందరికి కలిపి వరండా ఏదో ఒకటి ఉంటుందా, అది కామన్ ఏరియా. కన్స్ట్రక్షన్ సర్వీస్ ఇస్తాను, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ఇస్తాము, గోల్ఫ్ మెంబర్షిప్ ఇస్తాం మీకు ఫ్రీగా, కార్ పార్కింగ్ ఏరియా ఇస్తాము, ల్యాండ్ లో అన్డివైడెడ్ షేర్ వస్తుంది కదా, ఇవన్నీ ఇస్తామని చెప్తున్నాడు. ఇవన్నీ సెపరేట్ సెపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అవుతాయా, లేకపోతే ఒకే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుందా అని అడుగుతున్నాడు. అందులో కన్స్ట్రక్షన్ సర్వీస్ కామన్ ఏరియాస్ జనరల్ గా సెపరేట్ అవి, ఎవరికైనా ఏ అపార్ట్మెంట్ లో ఇస్తారా లేదా చెప్పండి? సో అంతగా అవి సెపరేట్ కాదు అని చెప్తున్నాడు. దానికి రీజన్ చెప్తున్నాడు. కానీ గోల్ఫ్ మెంబర్షిప్లు, ప్రాపర్టీ మేనేజర్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనా కదా చెప్పండి? సో లైక్ టు బి సెపరేట్. కార్ పార్కింగ్, ల్యాండ్ ఎంటైటిల్మెంట్ చూసుకోవాలి, సిచ్యువేషన్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి చెప్పండి, థీరీ. ఓకేనా? థర్డ్ క్వశ్చన్, ఈ 8th క్వశ్చన్ హోంవర్క్ రా. మీకు నేను పైన వదిలేసాను చూడండి, 54th క్వశ్చన్ ఇల్లస్ట్రేషన్ పెద్ద చెప్పలేదు ఇంకా. మెయిన్ క్వశ్చన్స్ లో అది డైరెక్ట్ డైరెక్ట్ ఆడే చెప్తాను చూడండి. సిమిలర్ టు ఇల్లస్ట్రేషన్ 54, కావాలంటే ఇల్లస్ట్రేషన్ 54 చూడండి. జూలై 21 మా పేపర్ క్వశ్చన్ రా. పైన ఉన్నది యాజ్ టీస్ క్వశ్చన్ ఉంది పైన. అంతే. రేపు సాయంత్రం 2 పూటలు ఇదే పెట్టుకుందాం. గ్రూప్ లో చెప్పండి ఏ ఫిల్మ్ లేదంటే. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.